కంచుకోట. మాహిష్మతి నగర రాజైన యశోధవర్ధనుడు 60 ఏళ్ల కాలం అవిచ్ఛిన్నంగా రాజ్యపాలన చేసి వృద్ధుడయ్యాడు. 20 ఏళ్ల చిన్న వయస్సులో రాజ్యపాలనకు వచ్చిన అతడు స్వయంగా అనేక యుద్ధాలు చేసి రాజ్యపు ఎల్లలను ఎంతో విస్తరింపచేశాడు. అంత పెద్ద రాజ్యానికి అధినేత అయిన యశోవర్ధనుడికి వృద్ధాప్యంలో మనశ్శాంతి లేకుండా పోయింది. అందుకు కారణం అతడి కుమారులు. యశోవర్ధనుడికి తపోవర్ధనుడు, గుణవర్ధనుడు అని 2 పుత్రులు. పెద్దవాడైన తపోవర్ధనుడు 25 ఏళ్ల వయస్సువాడు. అతడికి లోక వ్యవహారాల మీద ఏమాత్రం ఆసక్తి లేదు. అతడు ఎప్పుడూ తన కాలధర్మ గ్రంథాలు పఠించడంలోనూ, వేదాంతులతోనూ, పండితులతోనూ ధర్మ సూక్ష్మాల గురించి చర్చించడంలోనూ గడిపేవాడు. చిన్నవాడైన గుణవర్ధనుడు 20 ఏళ్లవాడు. అతడిది ఇంకో రకం తత్వం. అతడు కేవలం విలాసాల్లో కాలం గడుపుతూ ఉండేవాడు. అతడితో ధర్మాధర్మ విచక్షణ అనేది అస్సలు లేదు. అసత్యవాదులు, దుండగులు, కపటులు అతనికి ఆప్తమిత్రులు. యశోవర్ధనుడు తన శేష జీవితాన్ని ఏ ఆశ్రమంలో అయినా సరే దైవధ్యానం చేసుకుంటూ గడపాలి అని నిశ్చయించుకున్నాడు. తను రాజ్య పరిత్యాగం చేసేందుకు సమర్థుడైన వాడు ఒకడు పాలనా భారం వహించుటకు అవసరం. లేకపోతే దేశం అరాచకం పాలవుతుంది. ఐహిక విషయాల మీద ఏ మాత్రం ఆసక్తి లేని తన పెద్ద కుమారుడు తన తర్వాత రాజు కావడం దేశానికి క్షేమం కాదు. ఇకపోతే చిన్నవాడు గుణవర్ధనుడు ఉన్నాడు. గుణవర్ధనుడికి దుండగుల గురించి యశోవర్ధనుడు విని ఉన్నాడు. స్వయంగా అతన్ని చాలాసార్లు మందలించడం కూడా జరిగింది. 20 ఏళ్ల వయసులో ఎవ్వరైనా అలాగే ప్రవర్తిస్తారు కదా అని యశోవర్ధనుడు అనుకున్నాడు. రాజ్యభారం నెత్తిన పడితే అతడికి బాధ్యతలు తెలిసి రాగలవు అన్న నమ్మకం కలిగింది ఆయనకు. అయితే మంత్రి సామంతులతో కొందరితో ఈ విషయం గురించి చర్చించి మాట్లాడినప్పుడు వారు గుణవర్ధనుడు రాజు కావడం వ్యతిరేకించారు. పెద్దవాడైన తపోవర్ధనుడు ఉండగా చిన్నవాడికి రాజ్యరికం కట్టపెట్టడంలో ప్రజలకు అశాంతి రేకెత్తించడం అవుతుంది అన్న సంశయం కూడా వెలిబుచ్చారు. ధర్మచింత, గుణశీలత ఉన్న తపోవర్ధనుడు రాజు కావడం అందరికీ క్షేమం కాగలదు అని వారు సలహా కూడా ఇచ్చారు. ఈ సలహా యశోవర్ధనుడికి మనస్కరించలేదు. క్షాత్రధర్మంలో ఏ మాత్రమూ ఆసక్తి కనపర్చని పెద్ద కుమారుడు రాజు కావడము అంటే అతడు ఏ మంత్రి చేతి కీలుబొమ్మగానో ఉండవలసి వస్తుంది అని ఆయన భావించాడు. తను నెత్తురోడ్చి సంపాదించిన ఈ రాజ్యం తన వంశీకుల నుండి పరాయి వల్ల హస్తగతం అవుతుంది అని కూడా భయపడ్డాడు. ఇలాంటి భయ సందేహాలతో కొంతకాలం మదనపడి యశోవర్ధనుడు చివరకు ఒక నిర్ణయానికి వచ్చాడు. అది తన రాజ్యంలో సామంతులను, పెద్దలను ఒకచోట సమావేశపరిచారు. వారికి తన అభిప్రాయం తెలియపరిచి చిన్నవాడైన గుణవర్ధనుణ్ణి తన తర్వాత రాజుగా అంగీకరించవలసిందే అని కోరటం. ఇందుకు గాను కొన్నాళ్ల తర్వాత రాజ్యంలో సామంతులు, పెద్దలు సభకు పిలువబడ్డారు. అందరూ సమావేశం అయిన తర్వాత యశోవర్ధనుడు వారికి తన అభిప్రాయం తెలియపరిచాడు. అంతేకాక గుణవర్ధనుడు తన తర్వాత పట్టాభిషిక్తుడు కావడానికి తన పెద్ద కుమారుడు తపోవర్ధనుడు అభ్యంతరం కూడా చెప్పడని సామంతులకు హామీ ఇచ్చాడు. అవగుణాల పుట్ట అయిన గుణవర్ధనుడు రాజు కావటం సభలో ఎవ్వరికీ ఇష్టం లేదు. అయినా సరే ఆ మాటలో రాజుతో అనేందుకు కూడా వాళ్ళు జంకారు. అలాంటి సమయంలో వీరపుర సామంతుడైన సూర్యవర్మ ధైర్యంగా సభలో లేచి నిలబడి గుణవర్ధనుని దుండగాలను గురించి చెప్పి అతడు రాజు కావడానికి తగడు అని తన అభిప్రాయాన్ని కూడా ప్రకటించాడు. సభలో హర్షధ్వానాలు చెలరేగినాయి. సూర్యవర్మ చెప్పిన దాన్ని బలపరుస్తూ చాలామంది సామంతులు మాట్లాడారు. కొందరు యశోవర్ధనుణ్ణి మరికొంతకాలం రాజ్యపాలన వహించవలసిందే అని, ఈ కాలంలో తపోవర్ధనుడికి రాజ్య వ్యవహారాల్లో ఆసక్తి కలిగించే ప్రయత్నం చేయవలసింది అని విన్నవించుకున్నారు. యశోవర్ధనుడికి ఏమి చేసేందుకు పాలుపోలేదు. ఇంతమంది సామంతులను, పెద్దలను వ్యతిరేకించి తన చిన్న కుమారుణ్ణి రాజుగా ప్రకటిస్తే దేశంలో అంతర్యుద్ధం తప్పదు. తన సామంతులందరిలో బలవంతుడు, పలుకుబడి కలిగినవాడు అయిన సూర్యవర్మ ఇలాంటి తిరుగుబాటుకు తప్పక నాయకత్వం కూడా వహిస్తాడు.
ప్రస్తుతానికి దేశంలో శాంతి కాపాడాలంటే తను రాజ్య పరిత్యాగం చేసే ప్రయత్నం విరమించుకోవాల్సిందే అని ప్రకటించడం ఒక్కటే మంచి మార్గం అని తోచింది ఆయనకు. ఆయన అలాగే చేశారు. సభకిల్లో ఆనందం, ఉత్సాహం వెళ్లి విరిశాయి. సభ చాలించిన తర్వాత యశోవర్ధనుడు మంత్రిని వెంట పెట్టుకొని నేరుగా ఉద్యానవనానికి వెళ్ళాడు. అక్కడ మంత్రిని సంప్రదించగా అతడు సూర్యవర్మతో ఏకాంతంగా మాట్లాడడం మంచిది అని యశోవర్ధనుడికి సలహా ఇచ్చాడు. సామంతుల్లో బలవంతుడైన అతన్ని తమ పక్షం చేసుకుంటే అంత చక్కబడగలదు అని మంత్రి అభిప్రాయపడ్డాడు. సూర్యవర్మ ఉద్యానవనానికి పిలిపించబడ్డాడు. యశోవర్ధనుడు సగౌరవంగా అతన్ని తన పక్కనే కూర్చొనబెట్టేందుకు చూసి, వర్మా, నీవు ఈనాటి సభలో నిర్భయంగా వెలువర్చిన అభిప్రాయంతో నేను ఏకీభవించలేకపోయినా నీ ధైర్యాన్ని మెచ్చుకుంటూ ఉన్నాను. వీరపుర సామంతులు ఎప్పుడు ప్రభుభక్తి పరాయణులు అని నాకు తెలుసు. గుణవర్ధనుడు ఇంకా చిన్నవాడు. నీ బోటి అనుభవజ్ఞులు అండగా ఉండగా సహాయ సహకారాలు ఉంటే అతడు చక్కగా రాజ్యపాలన చేయగలడు అని నా అభిప్రాయం అన్నాడు. మహారాజా, ధర్మాధర్మాలు తెలిసినవాడు, సాధుశీలుడు అయిన యువరాజు తపోవర్ధనుడు ఉండగా మీరు రాజ్యాన్ని మరొకరికి కట్టబెట్టడం ప్రజల దృష్టిలో న్యాయం అనిపించుకోదు అని అన్నాడు సూర్యవర్మ. తపోవర్ధనుడు లౌకిక వ్యవహారాల్లో ఆసక్తి ఉన్నవాడు కాదు. అలాంటి వాడి వల్ల రాజ్యం అరాచకం పాలవుతుంది అన్నాడు యశోవర్ధనుడు. అతడికి లౌకిక విషయాల్లో ఆసక్తి కలిగించడం ఏమాత్రం కష్టం కాదు. జ్యేష్ఠుడు ఉండగా అతడు నిర్వహించవలసిన బాధ్యతలను గురువే చేస్తే అతడు తప్పక రాజ్యభారం వహించగలడు అన్నాడు సూర్యవర్మ. యశోవర్ధనుడు తమ మంత్రికేసి సాభిప్రాయంగా చూశాడు. మంత్రి సూర్యవర్మ చెప్పిన దానికి అవును అన్నట్లు తల ఊపాడు. అలా అయితే తపోవర్ధనుణ్ణి 1 సంవత్సరం పాటు నీ సంరక్షణలో ఉంచుతాను. ఈ కాలంలో అతడికి లౌకిక వ్యవహారాల్లో ఆసక్తి కలిగించి రాజ్యార్హమైన విద్యలు, బుద్ధులు నేర్పించగలవా అని అడిగాడు యశోవర్ధనుడు. సూర్యవర్మ అందుకు అంగీకరించాడు. ముందుగా తను వీరపురం వెళ్ళి అక్కడి పరిపాలనా వ్యవహారాలను తన కుమారుడికి చంద్రవర్మకు అప్పజెప్పి కొద్ది రోజులకే రాజ్యదానికి తిరిగి రాగలను అని యశోవర్ధనుడికి చెప్పాడు. యశోవర్ధనుడు సరే అన్నాడు. సూర్యవర్మ యశోవర్ధనుడి దగ్గర సెలవు తీసుకొని తన విడిదికి వెళ్ళాడు. ఆ రోజు సాయంత్రమే బయలుదేరి వీరపురం వెళ్లేందుకు సన్నాహాలు ప్రారంభించాడు. సూర్యవర్మ ఈ విధంగా తిరుగు ప్రయాణానికి సన్నాహాలు చేసుకుంటూ ఉండగా అతన్ని దారిలో పొంచి ఉండి హత్య చేసేందుకు మరో ప్రదేశంలో ఏర్పాట్లు జరుగుతూ ఉన్నవి. దీనికి నాయకుడు సర్పకేతు అనే ఒక సామంతుడు. అతని రాజ్యం మీద వీరపురం ఎల్లల్లోనే ఉంది. ఎలా అయినా సరే తను వీరపురాన్ని చేజిక్కించుకోవాలి అని అనుకున్నాడు. అతడు ఎంత కాలంగానో వ్యూహాలు పన్నుతూ ఉన్నాడు. కానీ సాధ్యం కావడం లేదు. ఈనాడు యశోవర్ధనుని చిన్న కొడుకు అయిన గుణవర్ధనుడు తన పక్షానికి తిప్పుకోవడం ద్వారా తన పని సానుకూలం కాగలదు అని అతడు ఊహించాడు. తండ్రి తర్వాత తను రాజు కావడాన్ని వ్యతిరేకించినవాడు వీరపుర సామంతుడైన సూర్యవర్మ అని తెలిసినప్పుడు గుణవర్ధనుడు నిలువెల్లా దహించుకుపోయాడు. అతని అండ చూసుకొనే తద్దిన సామంతులందరూ కూడా తానా అంటే తందానా అంటూ తనకు వ్యతిరేకులయ్యారు అని అతడు భావించాడు. కాని సూర్యవర్మను తను ఒంటరిగా ఎదురించలేడు. తన వెంట తిరిగే మిత్రుల్లో ఎవరూ కూడా అంత ధైర్య సాహసాలు కలవాళ్ళు లేరు. గుణవర్ధనుడు సూర్యవర్మ మీద పగ తీర్చుకోవడానికి ఎలాగైనా సరే అని పన్నాగాలు పన్నే సమయంలో సర్పకేతు అతన్ని చూడవచ్చారు. ఇద్దరు ఒకరి మనోభావాలు ఇంకొకరు తెలుసుకున్నారు. కొద్దిమంది అంగరక్షకులతో వీరపురం పోతున్న సూర్యవర్మను కొండల్లో హఠాత్తుగా ఎదిరించి చంపడం చాలా తేలిక అని సర్పకేతు చెప్పాడు. అందుకు అవసరమైన బలగం తన వెంట ఉంది అని అన్నాడు. మీరు ఈ పని విజయవంతంగా నెరవేర్చగలిగితే ఏదో ఒకనాడు మీరు కోరిన సహాయం చేస్తాను. బలవంతుడైన సూర్యవర్మ ఆటంకం లేనినాడు నేను రాజు కావడం నిశ్చయం అన్నాడు గుణవర్ధనుడు. ఓ, అందులో ఎలాంటి సందేహమూ లేదు. అలా జరుగుతుందని ముందుగానే ఊహించిన నేను సూర్యవంశస్థానాన్ని ఆక్రమించుకునేందుకు అవసరమైన వ్యూహం కూడా ఆలోచించి ఉంచాను.
అతని మరణ వార్త తెలియగానే నా సైన్యం అతని ఆస్థానం మీద పడి ఆక్రమించుకుంటుంది. అందుకు సూర్యవర్మ కొడుకు చంద్రవర్మ పెద్ద ఆటంకం కానే కాదు. నా సైన్యం అంతా మామూలు పౌరులుగానే ఉంటూ ముడుపులు ధరించి వీరపురం కోటను ఆక్రమించుకుంటారు. యశోవర్ధన మహారాజుకు అది క్రూరుడైన సామంతుడిపైన సంస్థానాల మీద ప్రజలు చేసిన తిరుగుబాటుగానే కనిపిస్తూ ఉండాలి అన్నాడు సర్పకేతు. ఆహా, అందుకు అవసరం అయిన సహాయం నేను చేస్తాను. సూర్యవర్మ ప్రజా కంటకుడని మా తండ్రి గారితో సమయం చూసి చెప్తాను. అతడి హత్య వీరపుర సంస్థాన సరిహద్దుల్లోనే జరగడం దీన్ని బాగా బలపరుస్తుంది. తద్దీమ ఏర్పాట్లు మీరు చేసుకోండి అన్నాడు గుణవర్ధనుడు. గుణవర్ధనుని మాటలు సర్పకేతుకు చాలా ఉత్సాహాన్ని కలిగించినవి. బలవంతుడైన సూర్యవర్మ ఆటంకం తొలగిన నాడు గుణవర్ధుణ్ణి మాహిష్మతి నగరానికి రాజును చేయటం ఎంతో కష్టం కాదని అతడికి తోచింది. సూర్యవర్మను హత్య చేసిన తర్వాత తాను వీరపుర సంస్థానానికి తన సంస్థానంలో కలుపుకోవడమే కాక మాహిష్మతి రాజ్య సామ్రాజ్యంలో కూడా గొప్ప పలుకుబడి సంపాదించుకోవచ్చు. ఈ విధంగా సూర్యవర్మను హత్య చేసేందుకు కుట్ర పన్నిన సర్పకేతు హడావిడిగా రాజధాని నగరం వదిలి తన అనుచరులతో వీరపుర సంస్థాన సరిహద్దుల్లో పొంచి ఉండి సూర్యవర్మ రాక కోసం ఎదురు చూడసాగాడు. సూర్యవర్మ తన మీద జరుగుతున్న కుట్ర విషయం ఏమీ తెలియదు. అతడు కొద్దిమంది అనుచరులతో సేవకులతో కలిసి ఆ సాయంకాలమే తన సంస్థానానికి బయలుదేరాడు. మధ్యదారిలో ఆ రాత్రికి ఒకచోట మజిలీ చేసి సూర్యోదయం కాగానే మళ్లీ ప్రయాణం సాగించాడు. ఆనాటి సూర్యాస్తమయ సమయానికి సూర్యవర్మ తన సంస్థాన సరిహద్దులు చేరాడు. ఆ ప్రాంతమంతా కొండలు చిట్టడువులమయం. ఏ ప్రమాదాన్ని శంకించని సూర్యవర్మ తన గుర్రాన్ని ముందు నడుపుతూ తన యువరాజు విషయంలో స్వీకరించవలసి ఉన్న కొత్త బాధ్యతలను గురించి ఆలోచించసాగాడు. హఠాత్తుగా కొండగుట్టల్లో చిన్న కలకలం బయలుదేరింది. సూర్యవర్మ ఆ ధ్వని వింటూనే గుర్రాన్ని ఆపి వెనుతిరిగి తన అనుచరులకేసి చూసేంతలో రాళ్ల వెనుక నుండి చెట్ల వెనుక నుండి సామాన్య పౌర దుస్తులు ధరించిన అనేక మంది సాయుధులైన రౌతులు భీకరంగా అరుస్తూ వాళ్ల మీద పడ్డారు. సూర్యవర్మ రెప్పపాటు కాలంలో ఒర నుండి కత్తి తీసి శత్రువులను ఎదుర్కొన్నాడు. కాని ఆసరికే అతడు తన అనుచరుల నుండి వేరు చేయబడ్డాడు. 10-12 మంది సాయుధులు భీకరంగా అరుస్తూ మూకొమ్మడిగా అతనిపైన విరుచుకుపడ్డారు. సూర్యవర్మ తన శత్రువ్యూహంలో చిక్కుకున్నాడు అని గ్రహించాడు. ఆ శత్రువు ఎవడో కూడా అతనికి అర్థమైపోయింది. నరకండి, నరకండి, చంపండి, చంపండి. సూర్యవర్మ ప్రాణాలు బయట పడితే మీకు ప్రాణాలు దక్కవు అన్న మాటలు అతనికి వినిపించినాయి. ఆ కంఠస్వరం సర్పకేతుడిదని అతను వెంటనే పోల్చుకోగలిగాడు. సూర్యవర్మ చేతి కత్తి గాల్లో రివ్వు రివ్వుమని భయంకరంగా ధ్వనించింది. ఎదురుగా ఉన్న శత్రు సైనికుని తలతో పాటు పక్కగా ఎదురు వచ్చిన శత్రుకుని కుడి చెయ్యి కూడా ఒక్క దెబ్బకు గాలిలో ఎగిరి దూరంగా పడిపోయింది. కాని అదే సమయంలో మరి 4 శత్రు సైనికులు మూకొమ్మడిగా అతన్ని చుట్టుముట్టారు. సర్పకేతు భీకరంగా అరుస్తూ తన సైనికులను హెచ్చరిస్తూ ఉన్నాడు. తనకు మృత్యువు తప్పదు అని సూర్యవర్మ అనుకున్నాడు. హఠాత్తుగా అతనికి తన కుమారుడైన చంద్రవర్మ గుర్తుకు వచ్చాడు. తన మరణం తర్వాత సర్పకేతు తన సంస్థానాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించి తీర్తాడు. ముందుగా తన కుమారుణ్ణి తగు జాగ్రత్తగా ఉండవలసిందిగా హెచ్చరించే బావుండుద్ది అనుకున్నాడు. సుబాహు, సుబాహు అని పెద్దగా కేక వేస్తూ సూర్యవర్మ శత్రు అశ్వికుల్లో ఒకరిని కత్తితో నిలువున నరికి మరొకని గుర్రాన్ని గుండెల్లో పొడిచి అదే అదునుగా తన గుర్రాన్ని వెనక్కు తిప్పాడు. అంత దూరం నుండి అయ్యా ప్రభూ వస్తున్నాను అన్న జవాబు వినపడింది. నువ్వు వెంటనే వీరపురానికి వెళ్ళి చంద్రవర్మతో సూర్యవర్మ మాట ముగించకముందే ఒక శత్రు సైనికుణ్ణి అతడు వెనుక నుండి పొడిచాడు. ఆ కత్తిపోటుకు సూర్యవర్మ అబ్బా అంటూ గుర్రం మీద నుండి కిందకి పడిపోయాడు. అదే సమయంలో అతని శరీరం మీద మరికొన్ని కత్తులు బలంగా తగిలినాయి. అదుగో అదుగో ఒకడు పారిపోతున్నాడు, వాడి తరి పట్టండి, చంపండి, ఈ వార్త ముందుగా వీరపురంలో తెలియకూడదు అంటూ సర్పకేతు హూంకరిస్తూ గావుకేక పెట్టాడు.
వెంటనే 4-5 అశ్వికులు పారిపోతున్న సుబాహుణ్ణి వెంబడించాడు. సుబాహుడు సూర్యవర్మ సేవకుల్లో చాలా నమ్మకస్తుడు. అతడు బాల్యం నుండి సూర్యవర్మను సేవిస్తూ ఉన్నాడు. చాలా ధైర్య సాహసాలు కూడా కలవాడు. తన ప్రభువును రక్షించడం సాధ్యం కాదు అని గ్రహించగానే సుబాహుడు అక్కడి నుండి పారిపోయి జరిగిన ఘోరం ఆ సంగతి ముందు చంద్రవర్మతో చెప్పాలనుకున్నాడు. అంతలో సూర్యవర్మ హెచ్చరిక వినిపించింది. సుబాహుడు తన గుర్రాన్ని శత్రు అశ్వికుల మధ్య నుండి పక్కకు తొలగించి కొండదారి వెంట నడిపించాడు. గుర్రం అతి వేగంగా పరుగుతీసింది. సుబాహుడు వీరపురం చేరాలంటే ఆ కొండలపైనున్న చుట్టూ దారి వెంబడే పోవాలి. ఆ మార్గం చాలా ఇరుకైనది. 2 గుర్రాలు ఎదురుబొదురుగా తప్పించుకునేందుకు మాత్రమే జాగా ఉంది. గుర్రాన్ని కొండమీదికి ఎక్కిస్తూ సుబాహుడు వెనుతిరిగి చూశాడు. అతడిని వెంబడిస్తున్న అశ్వికులు కూడా తమ గుర్రాలను ఒకదాని వెనక ఒకటి కొండనెక్కిస్తూ ఉన్నారు. శత్రు సైనికులు సుబాహుడికి మధ్య ఉన్న దూరం దాదాపు బాణం వేటుకు అందినట్లు ఉంది. తనకు శత్రువులకు మధ్య ఉన్న దూరాన్ని మరికొంత ఎక్కువ చేసుకోగలిగితే తప్ప, లేకపోతే శత్రువుల బాణాలకు ఆహుతి కావలసిందే అని సుబాహుడు గ్రహించాడు. అతడు అలా ఊహించుతూ ఉండగానే రివ్వుమంటూ ఒక బాణం వచ్చి అతడికి 10-12 గజాల వెనుకల టప్పుమంటూ ఒక కొండరాతికి బలంగా తగిలి 2గా విరిగి కింద పడిపోయింది. సుబాహుడు తన గుర్రాన్ని గట్టిగా అదిలించాడు. అది మరింత వేగంగా పోసాగింది. వెనుక రివ్వుమంటూ బాణాల చప్పుడు కేకలు వినిపిస్తూ ఉండగానే కొంచెం సేపు తర్వాత అతడు వెనుతిరిగి చూశాడు. శత్రు సైనికులు ఎవ్వరూ అతడికి మధ్య ఉన్న దూరం మరికొంత ఎక్కువైంది. కానీ వాళ్ళు వదిలేలా లేరు. అతన్ని అనుసరించి గుర్రాలను నడుపుతూనే ఉన్నారు. మెలికలుగా కొండను చుట్టి ఉన్న ఆ సన్నటి మార్గం గుండా సుబాహుడు తన గుర్రాన్ని జాగ్రత్తగా నడుపుతూ ఉన్నాడు. అతడికి కుడివైపున ఉవ్వెత్తుగా లేచిన కొండగోడ ఎడమ వైపు నుండి అగాధంగా పల్లంగా ఉన్నది. గుర్రం కాలువ ఏ మాత్రం పట్టు తప్పినా అతను అగాధంలో పడిపోయి తునాతునకలు కాక తప్పదు. అంతేకాక క్రమక్రమంగా చీకటి కమ్ముకోవడంతో మార్గం అంతా కూడా అస్పష్టంగా కనిపిస్తూ ఉంది. కానీ తనను శత్రువులు వెంబడిస్తూ ఉన్నారు అన్న సూచనగా గుర్రాల సకిలింపులు, వాటి గిట్టలకు తగిలి దిగువ అగాధంలో రాలిపడుతున్న రాళ్ల ధ్వని వినిపిస్తూనే ఉంది. కొంతసేపటికి చీకటి బాగా పడి చంద్రుడు ఉదయించాడు. కొండ మార్గం మరింత మెలికలు తిరుగుతూ ఉంది. అలాంటి సమయంలో సుబాహుడికి హఠాత్తుగా శత్రు అశ్వికులు అగాధంకి అవతల ఉన్న దారిమీద కనిపించారు. అంతకు ముందు అతడు ఆ మార్గంలోనే వచ్చాడు. మధ్య ఒక అగాధం వారిని వేరుపరుస్తూ ఉంది. అడ్డదారిన చూస్తే వాళ్ళు అతడికి చాలా సమీపంలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ల బాణాలు ప్రయోగించేందుకు మంచి అవకాశం అనుకుంటూ సుబాహుడు గుర్రం మీద నుండి దిగపోయేంతలో రివ్వుమంటూ ఒక బాణం వచ్చి గుర్రం డొక్కలో బలవంతంగా తగిలింది. గుర్రం ముందు 2 కాళ్ళు గాలిలోకి ఎత్తి పెద్దగా ఘోషించి గుడ్డిదానిలా కుడివైపు ఉన్న కొండ అంచుల్లో తలతో ఒక్కసారి ఢీకొని దబీమని పక్కకు పడిపోయింది. దాంతోపాటు సుబాహుడు కూడా కింద పడిపోయాడు. మరుక్షణం గుర్రం పెద్దగా సకిలించి అగాధం వైపు దొర్లింది. రికాబులో కాలు చిక్కుకొని ఉన్న సుబాహుడు కూడా దానితో పాటు అగాధం కేసి ఈడవపడ్డాడు. 5-6 పొల్లింతల తర్వాత కొంచెం ఏటవాలుగా ఉన్న ఆ ప్రదేశంలో సుబాహుడు చేతికి ఒక బలమైన చెట్టుకొమ్మ దొరికింది. అతడు దానిని బలంగా 2 చేతులతో పట్టుకున్నాడు. అతడి కాలి నుండి రివాబు జారిపోయింది. గుర్రం పెద్ద ధ్వనితో రాళ్ల మీదుగా మరికొంత దూరం దొర్లుకుంటూ పోయి పెద్ద శబ్దంతో దిగువ ఉన్న అగాధంలో పడిపోయింది. అగాధానికి అవతల 2 కొండ మార్గాల మీదుగా ఊకుమ్మడిగా కేకలు చప్పట్లు వినిపించినవి. శత్రువులు తనను హతమార్చామని భ్రమపడ్డారని సుబాహుడు గ్రహించాడు. గుర్రంతో పాటు తను అగాధంలో పడి చిన్నాభిన్నం అయిపోయారని వాళ్లు భావిస్తూ ఉన్నారు. సుబాహుడు చెట్టు కొమ్మల్లో ఉన్న చోటునే కదలక మెదలక ఉండిపోయాడు. ఆ ప్రదేశం కొంత చీకటిగా ఉన్నా తెల్లని చంద్రకాంతిలో తను కదిలితే శత్రువులు గుర్తుపట్టవచ్చు. అప్పుడు మరొక ప్రాణం తన బాణాలను బలికొంటుంది. సుబాహుడు కొమ్మల సందుగా శత్రు సైనికులకేసి పరీక్షగా చూశారు. వాళ్ళు గుర్రాలు దిగి అగాధం అంచునకు వచ్చి మోకాళ్ల మీద వంగి చూసి ఆ తర్వాత తమ తమ గుర్రాలను దగ్గరికి వెళ్ళి కొంచెం సేపు కూడబలుక్కొని నిలబడ్డారు. వాళ్ళు ఒకవేళ తనను గుర్తించారేమో అని భయపడ్డ సుబాహుడికి అంతలోనే వాళ్ల నవ్వులు వినిపించినవి.
ఆ తర్వాత వాళ్ళు గుర్రాలను వచ్చిన మార్గం కేసి తిప్పి వాటిని అధిరోహించి ప్రయాణించసాగారు. సుబాహుడు నిశ్చింతగా ఊపిరి పీల్చుకున్నాడు. రికాబులో చిక్కి మెల్లిగిన కాలు నొప్పి పెడుతూ ఉన్నా అతడికి ఆ సమయంలో అదేమీ అంత బాధ అనిపించలేదు. తన శత్రువుల చేతబడకుండా తప్పించుకున్నాడు. సూర్యోదయం లోపే వీరపురం చేరి చంద్రవర్మకు జరిగిన ఘోర సంగతి చెప్పి సర్పకేతుని మీద పగ తీర్చుకునేందుకు ఉపాయం గురించి ఆలోచించవచ్చు. శత్రు సైనికులు కొండ మార్గం మలుపు తిరగగానే సుబాహుడు కొమ్మల చాటు నుండి బయటికి వచ్చాడు. అతని దుస్తులు చీలికలు పీలికలుగా అయ్యాయి. శరీరం చాలా చోట్ల దోక్కపోయి రక్తం కారుతూ ఉంది. అతడు అక్కడ ఉన్న చెట్ల ఆకులను 2 గుప్పెట నిండా కోసి వాటిని బాగా నలిపి ఆ వచ్చిన ఆకు రసాన్ని తన గాయాలకు పూసుకున్నాడు. అదే సమయంలో అతడికి కొంత దాపులుగా కొండచిలువ అరుపు వినిపించింది. ఆ అరుపు వింటూనే సుబాహుడు నిశ్చేష్టుడైపోయాడు. ఆ కొండ కోణల్లో చిరుతపులులు తోడెళ్లే కాక పెద్ద పెద్ద కొండ చిలువలు కూడా ఉంటాయి అని అతనికి జ్ఞాపకం వచ్చింది. అలాంటి వాటి నోటి పడకుండా తను బతికి బయటపడాలంటే రక్షణకు ఏదో ఒక ఆయుధం అవసరం. కానీ తన కత్తి డాలు గుర్రం మీద నుండి దొర్లుకుంటూ ఎక్కడో పడిపోయాయి కదా. సుబాహుడు అటూ ఇటూ కలియ చూసి అందుబాటులో కనిపించిన ఒక దృఢమైన కొమ్మను విరిచి చేత పట్టుకున్నాడు. ఆ తర్వాత అక్కడ ఉన్న రాళ్లను కొమ్మలను ఆసరా చేసుకుని కొంచెం కొంచెంగా పాకుకుంటూ మార్గం మీదికి వచ్చాడు. ఇప్పుడు తను ఏ మార్గంలో పోతే వీరపురం దగ్గరవుతుందో సుబాహుడికి తెలుసు. అతను గుడ్డి వెలుగులో అతి జాగ్రత్తగా నడుస్తూ బాగా నడిరేయి అయ్యేసరికి కొండకు అద్ది ఉన్న ఒక గ్రామానికి చేరుకొన్నాడు. ఆ గ్రామం ఇంకా అల్లంత దూరంగా ఉంది అనగా సుబాహుడికి కాకడాల కాంతి, వాటి చుట్టూ చేరి మాట్లాడుకుంటున్న మనుషులు కనిపించారు. ఇంత రాత్రివేళ గ్రామవాసులకు ఊరి వెలుపల ఏం పని? బహుశా ఈ కాకడాలు బందిపోటు దొంగలవేమో అన్న అనుమానం కలిగింది సుబాహుడికి. అంతలోనే గుర్రపు డెక్కల శబ్దం వినపడింది. దారి వెంట అతి వేగంగా పరుగులు తీస్తూ ఉన్న రౌతులు కొందరు కాకడాలు పట్టుకొని ఉన్న వాళ్లను సమీపించి, ఇంకా ఇక్కడే జాగు చేస్తున్నారా? కదలండి కదలండి, నడవండి అని హెచ్చరికలిస్తూ ముందుకు వెళ్ళిపోయారు. ఈ సంఘటన సుబాహుడికి ఆశ్చర్యాన్నే కాక అవమానాన్ని అనుమానాన్ని కూడా కలిగించాయి. ఆ కాగడా వాళ్ళు బందిపోట్లు కారు. గుర్రపు రౌతులు ధరించిన దుస్తులను తీరు చూస్తే వాళ్ళు సైనికులుగా కనిపిస్తూ ఉన్నారు. ఓహో, అయితే వాళ్ళు వీరపుర సైనికులా లేక సర్పకేతుని సైనికులా? కాగడా చుట్టూ చేరిన జనం కదిలి వెళ్లే ప్రాంతం ఏదై ఉంటుంది? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు రాబట్టాలంటే తను ఆ కాగడాలున్న చోటుకు వెళ్లడం ఒక్కటే మార్గం అని సుబాహుడు నిశ్చయించుకున్నాడు. ఒకవేళ వాళ్ళు వీరపురం పౌరులైతే వాళ్ల నుండి తను ఒక గుర్రాన్ని ఎరువు తీసుకొని త్వరగా వీరపురం చేరుకోవచ్చు. అలా కాక వాళ్ళు శత్రువులైతే? సుబాహుడు తన దుస్తులకేసి పరిశీలనగా చూసుకున్నాడు. ఈ చింకి దుస్తుల్లో తాను పలానా అని ఎవ్వరూ గుర్తించలేరు అన్న ధైర్యం అతనికి కదిలింది. అతడు ముందుగా నడిచి కాగడా వాళ్లను సమీపించాడు. సుబాహుడు దాదాపులో వచ్చే లోపల ఆ కాగడా చుట్టూ చేరిన వాళ్లలో ఒకడు పెద్దగా గొంతెత్తి, అడుగో అడుగో, ఎవడో భిక్షగాడొస్తున్నాడే, ఒరే తిరిపెం, నువ్వు ఇక అడుక్కోనవసరం లేదు రోయ్. తెల్లవారేలోపు మేం వీరపురాన్ని కొల్లగొట్టబోతున్నాం. మా వెంట వస్తివా? నీకూడా అటు 14 తరాలకు సరిపడ సొమ్ము దొరుకుతుంది. ఏమంటావ్, వస్తావా అన్నాడు. సుబాహుడు నిర్వీర్యుడై అంతలోనే తేరుకొని, అవునా దొరా, నేను మీ వెంట వీరపురం వస్తాను. నాకు సొమ్మేమీ అవసరం లేదు. బొక్కడానికి ఇంత బువ్వ దొరికితే చాలు అన్నాడు. అవతలివాడు ఏదో అనబోయేంతలో కొందరు రౌతులు వేగంగా అటు వచ్చారు. సర్పకేతురాజుకు జై అంటూ అరిచి, మీలో ఎవరైనా వీరపురం వాళ్ళే ఉన్నారేమో ఇప్పుడే చూసుకోండి, ఆ తర్వాత ఏడ్చి లాభం లేదు అన్నారు. జనంలో ఒక్కడు సుబాహుణ్ణి వాళ్లకు చూపుతూ, ఇక్కడ ఉన్న వాళ్లమంతా ఒకరినొకరు ఎరుగున వాళ్ళమే. వీడెవడో కొత్త బిచ్చగాళ్లానే ఉన్నాడు, ఇప్పుడే ఇక్కడికి వచ్చాడు అన్నారు. రౌతులు ఏయ్ అంటూ సుబాహుడికేసి తమ గుర్రాలను వేగంగా పోనిచ్చారు. సుబాహుడు ఒక త్రుటి కాలం నిశ్చేష్టుడైపోయాడు.
తన అంతం సమీపించింది అని అతడు భయపడ్డాడు. తన యజమాని మరణం సంగతి వీరపురంలో తెలియపరిచిన తర్వాత ఇలాంటి ప్రమాదం వచ్చి ఉంటే అతడు అసలు లెక్క చేసేవాడే కాడు. ఈ క్షణాన తన చావు వీరపుర సంస్థానానికి కూడా ఎంతో వినాశనకరంగా పరిణమిస్తుంది. దైవకృప వల్ల తాను ఈ రైతులను మోసపుచ్చి పారిపోగలిగితే ఎంత బాగుండు అని అనుకుంటూ ఉండగా, ఏయ్, ఎవరు నువ్వో, మాట్లాడవే అంటూ ఒక రౌతు సుబాహుని సమీపించి చేత్తో జుట్టు పట్టుకుని కుదిపాడు. అంతలో జనం నుండి ఒకడు, పాపం, ఆ బిచ్చగాన్ని హింసించకండి, ఉపవాసాలతో మాట పలుకు కూడా పడిపోయినట్లుంది అన్నాడు జాలిగా. ఆ మాటలకు సుబాహుడు తెప్పలిల్లాడు. తను మామూలు బిచ్చగాడిగా నటించడం ఏమంత కష్టం కాదు అని అతనికి ధైర్యం కలిగింది. బాబూ, బాబూ, ఇంత రొట్టముక్క ఇంత ఇంత అంటూ సుబాహుడు రౌతు కళ్ళల్లోకి జాలిగా చూస్తూ గుర్రం కళ్ళాన్ని పట్టుకున్నాడు. చిచి, ఇదేం పీడా, ఎవడో వీరపురం వేగుల్లా అనుకున్నాను అంటూ రౌతు గుర్రాన్ని అదిలించి ముందుకు వెళ్ళిపోయాడు. వీడేం వేగులవాడు, శరీరంలో ప్రాణమున్నట్టే లేదు, ఈ చింకి గుడ్డలు వీడు. అరే శనిగ్రహం, నీ ఒంటిని నువ్వే మోసుకోలేవురోయ్, వాడికి చేత్తో ఆ లావు దుడ్డుకర ఎందుకు? అబ్బో అని అన్నాడు రౌతు. కొండల్లో చిరుతపులుల్ని తోడేళ్లను బెదరకొట్టేందుకు దొరా అని సుబాహుడు చెప్పాడు తడుముకోకుండా. ఈ జవాబు వింటూనే రౌతులతో పాటు జనంలో నుండి కూడా కొందరు పొట్ట చెక్కలయ్యేలా నవ్వారు. అబ్బో, ఎంత గొప్ప వేటగాడివిరా నువ్వు, కాలు తీసి కాలు పెట్టే ఓపిక లేనివాడివి, చిరుతపుల్ని తోడేళ్ళని బెదరకొడతావా అన్నారు వాళ్ళు. ఇంత రొట్ట ముక్క పెట్టించండి దొరా, ఆ తర్వాత నా ప్రతాపం చూద్దురు కానీ, నాకు వారం రోజులుగా పచ్చి మంచినీళ్ళతో బతుకుతూ ఉన్నాను అన్నాడు సుబాహుడు. రౌతులు ఈ మాటలేమీ వినిపించుకోలేదు. వాళ్ళు గుర్రాలను ముందుకు ఉరిగిస్తూ, మీరు త్వరగా రాకాసి దిబ్బ దగ్గరికి రావాలి, అక్కడ మీకు కావలసిన ఆయుధాలు ఇవ్వబడతాయి, తెల్లవారే లోపు వీరపురం ముప్పేటలో చిక్కుతుంది, సర్పకేత రాజుకు జై అంటూ వెళ్ళిపోయాడు. సైనికులు వెళ్ళగానే జనంలో నుండి కొందరు ముందుకు వచ్చి సుబాహుని చుట్టుముట్టారు. వాళ్లల్లో ఒకడు సుబాహుడితో, ఏరా అబ్బి, చూడ్డానికి యువకుల్లా కనబడుతున్నావే, కాలు చెయ్యి కూడా బాగానే ఉంది, అలాంటి వాడికి ఈ బిచ్చబీతుకునే కర్మ ఎందుకు రాపట్టింది అన్నాడు. అది తెలుసుకునేందుకు ఈ కొండల మధ్య ఉన్న ఒక గురువు 5 ఏళ్ల నుండి సేవిస్తున్నాను దొరా, ఆయనకు ఇన్నేళ్లుగా నా మీద దయ కలగనే లేదు. ఇంతకు 1 గంట ముందుగానే ఆయన ప్రసన్నుడై కొండ మీద నుండి కాగడాలతో ఉన్న మీ అందరినీ చూపిస్తూ, ఇవాళ తెల్లవారేలోపు నిన్ను ఇంతకాలం పట్టి పీడిస్తూ ఉన్న శని వదిలిపోతుంది, అంతేకాదు నీ వెంట వచ్చే వాళ్ల శని కూడా పీడ విరగడైపోతుంది, అదుగో ఆ కన్నబడే కాగడాల దగ్గరికి వెళ్ళు అని సెలవిచ్చారు. దానితో హుటాహుటిగా కొండ దిగి మీ దగ్గరికి వచ్చాను దొరా అన్నాడు సుబాహుడు. సుబాహుడు ఇలా చెప్పగానే చుట్టూ చేరిన వాళ్ళు ఒక్క క్షణం ఆశ్చర్య సంభ్రమాశ్చర్యాలతో నోట మాట రాక తడబడి అంతలోనే తెప్పరిల్లి, ఆహా, ఆ కొండ మీద ఉండే మహాపురుషుని గురించి చాలా కాలం నుంచి వినడమే, కానీ చూసిన వాళ్ళు ఎవ్వరూ లేరు. ఇవాళ తెల్లవారేలోపు వీరపురాన్ని వశమర్చుకొని కొల్లకొట్టబోతూ ఉన్నాం. దివ్యదృష్టి ఉన్నవాడు కనుక ఆయన ముందుగా ఇదంతా తెలిసి ఉంటుంది, మనకు విజయం తప్పదు, త్వరగా బయలుదేరదాం అన్నారు. ఆ వెంటనే కొందరు గ్రామస్తుల్లో గ్రామంలోకి పరిగెత్తి సుబాహుడి కోసం ఇన్ని రొట్టెలు పాలు తీసుకువచ్చాడు. సుబాహుడు తృప్తిగా వాటితో కడుపు నింపుకున్న తర్వాత అతడికి ముందు కొత్త దుస్తులు పెట్టి ఆ చింకి గుడ్డలు విప్పి వాటిని ధరింపమన్నారు. అలాంటి దుస్తుల్లో తాను ఎవ్వరు అనేది గుర్తించే వాళ్ళు ఉండరు అని అనుమానం కలిగింది సుబాహుడికి. వాళ్ళ ఆప్యాయతకు ఒలికేలా చూస్తూ, మిత్రులారా, మీ దయకు కృతజ్ఞుణ్ణి, కానీ ఇప్పుడు నేను ఈ కొత్త దుస్తులు ధరించడం మా గురువు ఆజ్ఞను ధిక్కరించడమే అవుతుంది. నన్ను పట్టి పీడిస్తూ ఉన్న శని ఈనాటి సూర్యోదయం లోపే వడలిపోతుంది, ఆ తర్వాత వీటిని ధరిస్తాను అంటూ జై అంటూ కొందరు దిక్కులు పెక్కటిల్లేలా అరిచి సుబాహుడి కేసి తిరిగి, ఇంతకు నీ పేరేమిటో మాకు తెలియనే లేదు. పేరు అంటూ సుబాహుడు కొంచెం తడబడి, తల్లిదండ్రులు పెట్టిన పేరు ఏదైతేనేమి, శని చేత ఇంతకాలం పీడింపబడుతున్న వాణ్ణి, గురువు ఆజ్ఞ మేరకు అది వదలగానే అంటూ ఉండగా జనంలో ఒకడు, ఇవాళతో మనందరి శని వదులుతుంది, ఈనాటి నుండి నీ పేరు శనిమర్ధనుడు
అన్నాడు. వెంటనే శనిమర్దనుడికి జై, శనిమర్దనుడికి జై అన్న కేకలు మిన్నంటాయి. ఆ తర్వాత అందరూ కాకడాల వెలుగులో రాకాసి దిబ్బ వైపు బయలుదేరారు. తన వెంట ఉన్న వాళ్ళు మాట్లాడుకునే దాన్ని బట్టి వాళ్ళందరూ కటిక దరిద్రులని, సర్పకేతు ధనధాన్యాదులు దొరుకుతాయి అని ఆశ కల్పించటం వల్లనే వాళ్ళు వీరపురం కేసి బయలుదేరుతూ ఉన్నారని గ్రహించాడు సుబాహుడు. నాకు వీరపురాన్ని గురించి బాగా తెలియదు. దాని సామంతుడైన సూర్యవర్మ అంత ప్రజాకంటకుడా అని సుబాహు జనంలో ఒకరిని అడిగాడు. ఆ ప్రశ్న వింటూనే అతడు నవ్వి, ఈ సామంతుల్లో ప్రజాకంటకుడు కానివాడెవరు? సూర్యవర్మ సంగతి మాకు తెలియదు గాని సర్పకేతుడి కంటే జనకంటకుడు మరొకడు పుట్టబోడు అన్నాడు. ఓహో, అలా అయితే వీరపురాన్ని దోచుకోవడానికి మనమెందుకు వెళ్ళాలి? ఆ విధంగా మనం సర్పకేతుడికి సాయం చేసిన వాళ్ళం అవుతాం కదా అన్నాడు సుబాహుడు. ఆ సరికి వాళ్ళిద్దరి సంభాషణలో మరో 4-5 వచ్చి పాల్గొన్నారు. వాళ్ళు సుబాహుడు అడిగిన ప్రశ్నలకు వింతగా నవ్వి, మనం సర్పకేతుడికి సహాయం చేయడానికి వెళ్ళడం లేదు, వీరపురాన్ని కొల్లగొట్టేందుకు అతడికి సహాయం చేస్తామన్నాం. మనం అక్కడి నుండి తెచ్చుకోగలిగిందంతా మందే, అందులో అతడికి గాని అతని సైనికులకు గాని పాలు ఉండదు కదా అన్నాడు. అమాయకత్వం దురాశ కలవాడు ఈ పల్లెవాసుల్లో తను ఏం మాట్లాడినా లాభం లేదు అని సుబాహుడు గ్రహించాడు. వాళ్ళ దృష్టిలో తమను పాలించే సామంతులందరూ ఒకటే, వీలైనప్పుడల్లా ఇతరులను దోచుకోవడం అని అనుకున్నారు. అదేవిధంగా అవకాశం చిక్కితే తాము ఇతరులను కొల్లగొట్టుకోవచ్చు, అదే వాళ్ల మనస్తత్వం. కొద్దిసేపు తర్వాత అందరూ రాకాసి దిబ్బ ప్రాంతానికేసి చేరుకొన్నారు. ఆసరికి అక్కడ 100ల సంఖ్యలో జనం చేరి ఉన్నారు. వాళ్లలో చాలామంది దగ్గర వెలుగుతున్న పెద్ద పెద్ద కాగడాలు ఉన్నవి. వాళ్లందరినీ కొందరు సైనికులు సోపోబులుగా నిలబెడుతూ ఉన్నారు. సుబాహుడు ఉన్న ముఠాను కూడా ఒక చోట నిలబెట్టారు. ఆ తర్వాత దళనాయకుల దుస్తుల్లో ఉన్న కొందరు అశ్వికులు ముందుగా వచ్చి అక్కడికి చేరుకొని ఉన్న జనాన్ని ఉద్దేశించి ఈ విధంగా చెప్పారు. మహాశక్తి సంపన్నుడు, మహాదయామయుడు అయిన సర్పకేతు రాజు సహాయం వల్ల మీరు ఈనాటితో దారిద్ర్య బాధ నుండి విముక్తులవుతూ ఉన్నారు. ఇప్పటి నుండి సమస్య ఏమిటంటే వీరపుర పట్టణంలో ఎలా ప్రవేశించడమా అనేది. పట్టణ ద్వారపాలకుల్ని మోసగించి ఒక్కసారి ద్వారాలు తెరిపించజేశాము అంటే ఆ తర్వాత మనకు పట్టణంలో అడ్డు నిలబడగల శక్తి ఏదీ ఉండదు. కనుక మీలో ఒక 100 మంది ముందుగా పట్టణ ద్వారాలను సమీపించి ఆహాకారాలు చేస్తూ సర్పకేతు సైనికులు మీ గ్రామాల మీద చూడబడి దోచుకుంటూ ఉన్నట్లు ఆర్తనాదాలు చేయటి. ఆ కేకలకు కాపలా వాళ్ళు ద్వారాలు తెరుస్తారు. వెంటనే మీరు పక్కకు తొలగి దారి ఇచ్చినట్లయితే పౌర దుస్తుల్లో ఉన్న మా సైనికులు పట్టణంలో జొరపడతారు. వారి వెనుకగా ప్రవేశించి మీరు మీ ఇష్టం వచ్చినట్లు నగరాన్ని కొల్లగొట్టుకోవచ్చు. మీరు మాత్రం వీలైనప్పుడల్లా యశోవర్ధన మహారాజుకు జై అన్న నినాదాలు మాత్రం చేస్తూ ఉండాలి. యశోవర్ధన మహారాజు పంపగా వచ్చినవారు అని భ్రమపడి సూర్యవర్మ సైనికుల్లో కొందరైనా సరే మిమ్మల్ని ఎదుర్కొనేందుకు భయపడతారు. మిగిలిన వాళ్లను పౌరదుస్తుల్లో ఉండే మా సైనికులే హతమారుస్తారు. ఏ పరిస్థితుల్లోనూ మీరు సర్పకేతు మహారాజు పేరును ఉచ్చరింపరాదు. దళనాయకుల మాటలు ముగిసేలోపు జనంలో నుండి యశోవర్ధన మహారాజులకు జై, యశోవర్ధన మహారాజులకు జై అన్న కేకలు వినిపించినాయి. వీరపురాన్ని ఆక్రమించుకోవడానికి ఇంత నిగూఢమైన కుట్ర జరుగుతూ ఉంది అనే అర్థం కాగానే సుబాహుడు నిర్వీర్యుడైపోయాడు. తను వీళ్ల నుండి విడివిడిగా ముందుగా వీరపురం ప్రవేశించి చంద్రవర్మకు ఈ మోసాన్ని గురించి తెలియపరిస్తే ప్రమాదం జరగకుండా కాపాడుకోవచ్చు. అతన్నైనా సరే నగరం నుండి రక్షించవచ్చు. కానీ వీళ్ళందరి దృష్టి నుండి తప్పించుకొని పారిపోవడం ఎలా? సుబాహుడు ఈ విధంగా ఆలోచిస్తూ ఉన్నంతలో జనం మహాసముద్రంలాగా ముందుకు కదిలారు. వాళ్లలో చాలామంది పౌర దుస్తుల్లో ఉన్న సర్పకేతుని సైనికులని అతను సులభంగానే గుర్తించగలిగాడు. అందరికన్నా ముందుగా పరుగులు తీస్తున్న ఓ 100 మంది ప్రజలతో సుబాహుడు కలిసిపోయాడు. చూస్తూ ఉండగానే వాళ్ళు పట్టణ ద్వారాలను సమీపించారు. వెంటనే జనంలో నుండి కొందరు సోకిస్తూ ఎలుగెత్తి, అయ్యా అయ్యా, ద్వారాలు తెరవండి, సర్పకేతుని సైనికులు మా గ్రామాల మీద పడి కనబడిందల్లా దోచుకుంటూ ఉన్నారు, ప్రజలను హింసిస్తూ ఉన్నారు, మాకు వెంటనే సైనిక సహకారం కావాలి, అయ్యా అయ్యా అంటూ కేకలు పెట్టసాగారు. పట్టణ ద్వారాల వెనుక ఉన్న కాపలా వాళ్ళు ద్వారాలు తెరవటమా
మానటమా అని సందేహించే లోపే జనంలో నుండి మరికొందరు భయకంపితులైన వాళ్ళలా, అయ్యా అయ్యా, మాకు సూర్యవర్మ రాజుల వారే దిక్కు, అయ్యా అయ్యా, మా వార వాళ్ళకు చెప్పుకొనియండి అంటూ బిగ్గరగా అర్చారు. ఆ వెంటనే ద్వారాలు తెరవబడినాయి. అప్పటి వరకు వాటి దగ్గర ఉన్నవాళ్లు పక్కకు తప్పుకున్నారు. మరుక్షణంలోనే పౌరదుస్తుల్లో ఉన్న సర్పకేతుని సైనికులు అప్పటి వరకు దాచి ఉన్న ఆయుధాలను బయటికి తీసి కాపలా వాళ్ల మీద విరుచుకపడి చూస్తూ ఉండగానే కొందరిని చంపి మిగతా వారిని ఖైదీలుగా పట్టుకున్నారు. జనం రణగొన ధ్వని చేస్తూ మూకుమ్మడిగా ముందుకు కదిలారు. సుబాహుడు ఒక్క గంతులో ద్వారం దాటి పెనుగులాడుతున్న కాపలా వాళ్లను పక్క నుండి ముందుకు పరిగెత్తించాడు. అదే సమయంలో వెనుక నుండి కేకలు చప్పట్లు వినిపించినాయి. ఎవడా పరిగెత్తేది? జనం అంతా కలిసికట్టుగా వెళ్ళాలి, వాటి పట్టుకోండి పట్టుకోండి. మరుక్షణం 4-5 సర్పకేతుని సైనికులు, ఓయ్ ఆగు ఆగు అంటూ సుబాహుణ్ణి వెంబడించాడు. తాను చావో బతుకో తేల్చుకునే సమయం ఆసన్నమైంది అని సుబాహుడు నిశ్చయించుకొని చెంగున వెనదిరిగి సమీపంలో ఉన్న సైనికునికి ఎగిరి డొక్కలో బలంగా తన్ని వాడు వెనక పడిపోయే లోపల వాడి చేతిగల కత్తిని లాక్కున్నాడు. ఇంతలో మరొక సైనికుడు అతన్ని సమీపించాడు. సుబాహుడు తన కత్తితో వాణ్ణి బలంగా గుండెల్లో పొడిచి మరికొందరు సైనికులు రావడం గమనించి టక్కున వెనుతిరిగి రాజప్రసాదం కేసి పరిగెత్తసాగాడు. సుబాహుడు తాను తాత్కాలికంగా ప్రమాదం నుండి తప్పించుకొని బయటపడినా తనను వెంబడిస్తూ ఉన్న మరికొందరు సైనికులు వస్తున్నట్లు వాళ్ల అడుగుల చప్పులను బట్టి గుర్తించాడు. ఆగి వెనుతిరిగి చూసేందుకు కూడా అవకాశం లేదు. తను ఎంత త్వరగా పరిగెత్తి రాజప్రసాదంలో జొరబడతానా అన్న దానిమీదే అతని మనస్సు కేంద్రీకరించబడి ఉంది. వెనకల కేకలు చప్పట్లు మరింత దగ్గరవుతూ ఉన్నవి. అంతలో సుబాహుడు రాజప్రసాదం ముందున్న జలయంత్రం చాటుగా ముందు కాపలా ఉన్న భటులను ఉద్దేశించి, నేను సుబాహుణ్ణి, దారి ఇవ్వండి. నన్ను తరుముతున్న వాళ్ళు సర్పకేతుని సైనికులు, వాళ్ళను అడ్డగించండి. మన భటులకందరికీ హెచ్చరిక ఇవ్వండి అంటూ కాపలా భటులకు దారి ఇవ్వగా చెంగున ప్రసాదంలోకి ప్రవేశించాడు. ఈ లోపల కాపలా భటులు కత్తులు దూసి తమను సమీపిస్తున్న సర్పకేతుని సైనికులను ఎదుర్కొన్నాడు. సుబాహుడు చంద్రవర్మ ఉండే మేడపై భాగానికి మెట్ల మీదుగా పరిగెడుతూ ఎలుగెత్తి, యువరాజా యువరాజా, ఘోర ప్రమాదం ఘోర ప్రమాదం, సర్పకేతుని సైనికులు పట్టణంలో జొరబడ్డారు అంటూ అరవసాగాడు. సుబాహుడి కేకలకు నిద్రిస్తూ ఉన్న చంద్రవర్మ ఉలిక్కిపడి లేచి హడావిడిగా పడగ నుండి దిగి బయటికి వచ్చాడు. అతడికి ప్రసాదంలో గల రాజమార్గం మీద పెద్ద కోలాహలం వినపడింది. అతడు ఆశ్చర్యపడుతూ మిదిమిదికి పరిగెత్తి పిట్టకోడన అనుకుని ఉన్ని కలకలం వచ్చిన వైపు చూసేంతలో సుబాహుడు రొప్పుతో అక్కడికి వచ్చాడు. యువరాజా యువరాజా, సర్పకేతుని సైనికులు మోసం చేసి పట్టణ ద్వారాలు తెరిపించుకుని లోపల ప్రవేశించారు. మన భటులను హెచ్చరించండి. శత్రు సైనికులు చాలామంది ఈసరికే ప్రసాద మార్గంలోకి వేచి ఉన్నారు అన్నాడు. చంద్రవర్మ ఒక్క త్రుటికాలంలో నిశ్చేష్టుడయ్యాడు. అంతలో రాజమార్గానికి ఇరువైపులా ఉన్న గృహాల నుండి పెద్ద పెద్ద మంటలు చెలరేగినవి. గుర్రాలు సకిలిస్తూ సైనికులు కేకలు వేస్తూ గృహస్థుల ఆర్తనాలు వినిపిస్తూ ఉండగా అంత నిప్పు మిన్నంటింది. చంద్రవర్మ సుబాహునికేసి తిరిగి, మా తండ్రిగారెక్కడా? ఆయన వెంట నువ్వు యశోవర్ధన మహారాజు వద్దకు వెళ్ళావు కదా అని అడిగారు. సుబాహుడు ఆ ప్రశ్న వింటూనే వెలవెలపోయాడు. అతడు ఎంత ప్రయత్నించినా నోట మాట రాలేదు. ఇప్పటి విపత్కర పరిస్థితుల్లో సూర్యవర్మ దుర్మరణం సంగతి చెప్పడం ఏమీ మంచిది కాదు అని అతనికి మెరుపులా తోచింది. ముందు ద్రోహబుద్ధితో పట్టణాన్ని ప్రవేశించిన సర్పకేతుడు అతని అనుచరులను నాశనం చెయ్యాలి. ఆ తర్వాత అవకాశం కలగగానే అన్ని విషయాలు సాలంకుశంగా మాట్లాడుకోవచ్చు. యువరాజా, తమ తండ్రిగారు వీరపురం మార్గంలో ఉన్నారు. ప్రస్తుత కర్తవ్యం గురించి ఆలోచించండి. ఇప్పటికే సర్పకేతుని సైనికులు పట్టణానికి నిప్పంటిస్తూ ఉన్నారు. ఏ నిమిషంలో అయినా సరే వాళ్ళు రాజప్రసాదంలో కూడా ప్రవేశించవచ్చు అన్నాడు సుబాహుడు వచ్చే దుఃఖాన్ని ఆపుకుంటూ. అంతలో మిద్దెపైకి వచ్చే మెట్ల మీద కలకలం రేగింది. వాళ్లు శత్రు సైనికులు కావచ్చు అన్న అనుమానం కలిగిన సుబాహుడికి అతడు ఒక్క గంతుతో చంద్రవర్మ పడక గదిలోకి జొరపడి అక్కడ గోడకు వేలాడుతున్న 2 కత్తులను తీసి బయటికి వచ్చి దానిలో ఒకదాన్ని చంద్రవర్మకిచ్చాడు. మెట్ల మీద నుంచి యువరాజా యువరాజా అన్న కేకలు వినిపించినాయి. ఆ కంఠస్వరం గుర్తించిన చంద్రవర్మ, ఎవరు ఎవరు? సేనాని సేనాని
అంటూ బదులు కేక వేశాడు. వీరపుర సేనాని ధీరమల్లు ఆ కేక వెంటనే సూటిగా చంద్రవర్మ ఉన్న చోటుకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. యువరాజా, యువరాజా, ప్రమాదం ముంచుకొస్తుంది. యశోవర్ధన మహారాజు మన మీదికి ఎందుకు కత్తి కట్టారో నాకు తెలియడం లేదు. ఆయన పంపగా వచ్చిన సైనికులు పట్టణం మీద పడి కనపడిన గృహానికల్లా నిప్పు పెడుతూ దోచుకుంటూ ఉన్నారు. కొందరు పట్టణ ప్రజలు కూడా ఆ సైనికులతో కలిసిపోయి ఉన్నారు అన్నాడు ధీరమల్లు. యశోవర్ధన మహారాజు పంపిగా వచ్చిన సైనికులు అన్న మాట వినగానే చంద్రవర్మ నిలువెల్లా వణికి సేనాని, సేనాని అని ఏదో చెప్పబోతున్నంతలో సుబాహుడు అందుకొని, యువరాజా, ఆ సైనికులు యశోవర్ధన మహారాజు పంపగా వచ్చిన వాళ్ళు కాదు. మన పట్టణంలో ప్రవేశించేందుకు, ఆ తర్వాత మనలను మోసగించేందుకు సర్పకేతు పన్నిన కుయుక్తి అది. నేను మారవేషంలో వాళ్లతో ఉన్నప్పుడు వాళ్లతోనే పట్టణంలో ప్రవేశించాను. పౌరదుస్తుల్లో ఉండి సైనికులకు సహాయం చేస్తున్న వాళ్ళు మన పట్టణవాసులు కారు. వాళ్లంతా సంస్థాన ఎల్లలో ఉండే పల్లెవాసులు. డబ్బు దొరుకుతుందని ఆశ చూపించి ఇక్కడికి తెచ్చారు అన్నాడు. ఈ జవాబు వింటూనే సేనాని ధీరమల్లు నిశ్చేష్టుడైపోయాడు. ఆ తర్వాత అతడు చంద్రవర్మ కేసి చూసి, సుబాహుడు చెప్పేది నిజంలా తోస్తూ ఉంది. సర్పకేతు ఇలాంటి కుటిల పద్ధతులు అవలంబించడంలో అందవేసిన చెయ్యి. మాహిష్మతి నగరం వెళ్లిన మహారాజులు కూడా ఏదైనా అపాయం కలిగించి ఉండవచ్చు అన్నాడు ధీరమల్లు. ముందు మనం చిక్కుకున్న అపాయం సంగతి ఆలోచించండి సేనాని. మన భటులనందరినీ సమాయుక్తపరిచి శత్రువులను పట్టణం నుండి బయటికి తరిమే మార్గం ఏదో యోచించండి అంటూ సుబాహుడు చంద్రవర్మ కేసి చూశాడు. చంద్రవర్మ సుబాహుడు చెప్పిన దానికి అవును అన్నట్టు తల ఊపి, సేనాని, రాజప్రసాద రక్షణ సంగతి ఏమిటి? దీని రక్షణకు ఎలాంటి ఏర్పాట్లు చేశావు అని అడిగాడు ఆతృతగా. యశోవర్ధన మహారాజులకు జై అంటూ కొందరు సాయుధులు కావలి వాళ్లను తప్పించుకుంటూ భవన ప్రాంగణంలోకి ప్రవేశించారు. కాని ఆ వెంటనే మన భటులు వాళ్లను ఎదుర్కొని హతమార్చడం జరిగింది. ఆ వచ్చిన వాళ్ళు సర్పకేతుని సైనికులని మన వాళ్లకు ముందుగానే సుబాహుడు హెచ్చరిక ఇవ్వడం చాలా లాభించింది అన్నాడు ధీరమల్లు. అయితే మన భటులందరినీ ఆయుత్తపరచు. కొద్దిమంది భటులను ఇక్కడ కాపలా ఉంచితే సరిపోతుంది. తక్కిన వారితో పట్టణం ప్రవేశించి ఆ సర్పకేతు సైనికులను వేటాడదాం అన్నాడు చంద్రవర్మ. భటులందరూ ఆయుత్తపరచబడ్డారు. యువరాజా, యశోవర్ధన మహారాజు పేరు కొట్టే జేజేలు నన్ను కలవరపరిచినాయి. అందుకే మీ దగ్గరకొచ్చాను అన్నాడు ధీరమల్లు. ఆ సరికి పట్టణంలో అనేక చోట్ల పెద్ద పెద్ద మంటలు లేచినాయి. ఒక్క రాజమార్గం వైపు నుండే కాక అన్ని వైపుల నుండి కేకలు, ఆర్తనాదాలు వినిపించబడుతూ ఉన్నాయి. చంద్రవర్మ మిద్దెపై నుండి కాలిపోతున్న పట్టణం కేసి ఓసారి సాలోచనగా చూసి పెద్దగా నిట్టూరుస్తూ మెట్లు దిగి భవనం ముందుకు వచ్చేశాడు. అక్కడ ఆయుధదారులైన భటులు 4-5 వందల మంది సోపులుగా నిలబడి ఉన్నారు. వారి పక్కనే అశ్వారూఢులైన కొందరు రౌతులు పెద్ద పెద్ద ఈటలను చేబూని సర్వసన్నద్ధంగా ఉన్నారు. చంద్రవర్మ ఓ 50 మంది భటులను, 10 మంది అశ్వికులను రాజప్రసాద రక్షణకు వినియోగించి మిగతా వాళ్లను 2 భాగాలుగా విభజించి ఒక భాగాన్ని సేనాని ధీరమల్లుకు ఒప్పచెపుతూ, సేనాని, నేను కోట ద్వారాలు దాటి రాజమార్గం మీదికి వెళ్ళగానే తూర్పు దిక్కుకు తిరుగుతాను. నువ్వు నీ భటులతో పడమటి దిక్కుకు వెళ్లడం మంచిది. మనమిద్దరం ఆ విధంగా శత్రు సైన్యాన్ని ఛేదించుకుంటూ అర్ధచంద్రాకారంగా తిరిగి ఉత్తర ద్వారాన్ని చేరుకుంటాం. ఒకవేళ దైవ నిర్ణయం మరోలా ఉంటే అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఉండే నిర్ణయాలు ఎవరికి వారిగా తీసుకోవడం తప్ప వేరే మార్గం లేదు అన్నాడు. చిత్తం యువరాజా, మీరు మాత్రం అనవసర ప్రమాదాలకు లోను కాకండి. ఈ చీకటి మాటున శత్రువుల బలం ఏమిటో తెలియదు అన్నాడు ధీరమల్లు. ఆ వెంటనే 2 సైన్య విభాగాలుగా సూర్యవర్మ మహారాజులకు జై అంటూ ప్రసాద ప్రాంగణం దాటి పట్టణంలోకి ప్రవేశించినాయి. అప్పటికి తూర్పు దిక్కు తెలతెలవారబోతుంది. సాయుధుడై గుర్రం మీద వస్తూ ఉన్న సుబాహుడు చంద్రవర్మకు ఆ దాపులను తడకలబెడుతున్న గృహాలను చూపిస్తూ, యువరాజా, సర్పకేతు తన కుటిల యత్నంతో కొంతవరకు విజయం సాధించాడు. అతడి పక్షాన పట్టణంలో ప్రవేశించిన వాళ్ళలో సుశిక్షితులైన సైనికులు బహుకొద్ది మంది. ఎక్కువ భాగం దోపిడీ కోసం వచ్చిన పల్లెవాసులు. మనం నిర్దయగా వారిలో కొందరినైనా హతమార్చగలిగితే తక్కిన వాళ్ళ ప్రాణాలు అరచేత పట్టుకుని నగరం వదిలి పారిపోతారు. అలా చేద్దామా అన్నాడు. చంద్రవర్మకు ఈ ఆలోచన బాగానే ఉన్నట్టు తోచింది. అతడు తన వెంట ఉన్న అశ్వికులను హెచ్చరించి పెద్ద పెద్దగా జై జై నినాదాలు చేస్తూ కాగడాలు పట్టుకొని అటు ఇటు పరిగెత్తుతున్న దోపిడీదారుల మీదికి ఉరికించాడు. మరుక్షణం
అశ్వికుల చేతగల ఈటెలు దోపిడీదారుల వెన్నుల్లో గుండెల్లో బలంగా గుచ్చుకున్నాయి. ఆ వెంటనే సూర్యవర్మ సైనికులు అంటూ ఆ ప్రాంతమంతా గగ్గోలు బయలుదేరింది. మరుక్షణమే రాజమార్గం పక్కల అటూ ఇటూ ఉన్న సందుగొందుల నుండి సూర్యవర్మ సైనికులా, ఎక్కడా ఎక్కడా అన్న కేకలతో పాటు పరిగెత్తి వస్తూ ఉన్న గుర్రాల గిట్టెల చప్పుడు కూడా వినపడింది. శత్రు సైనికులు హతమార్చేందుకు చంద్రవర్మ అది మంచి అదునుగా అనిపించింది. అతడు తన భటులతో సగం మంది సైనికులను వస్తూ ఉన్న గొంతులోకి అటువైపుగా నిలబెట్టి తన సగం మందితో రెండో వైపున నిలబడ్డాడు. రాజమార్గం చేరేందుకు ముందు వెనుక చూస్తూ ఉండగా శత్రు అశ్వికులు వచ్చి వారిని పట్టినట్లు ఇరువైపులా ఎదుర్కొని తీర్చగలడు అని చంద్రవర్మ వ్యూహం పన్నాడు. ఆ వ్యూహం పారింది. మితిమీరిన విజయోత్సాహంతో సర్పకేతుని సైనికులు రాజమార్గం మీద ఏదో ఉందని చూసుకోకుండా గొంతులో నుండి వేగంగా రాజమార్గం చేరేందుకు ప్రయత్నించారు. ఇరువైపులా సర్వసన్నద్ధంగా ఉన్న చంద్రవర్మ భటులు వచ్చిన వారిని వచ్చినట్లు ఈటలతో పొడవసాగారు. అక్కడ జరుగుతున్న బీభత్సాన్ని గుర్తించి వెనుతిరిగి పారిపోయే లోపల శత్రువులలో ఎక్కువ భాగం చంద్రవర్మ భటుల చేత నిర్దయగా హతమార్చబడ్డారు. ఈ విజయంతో చంద్రవర్మ భటుల్లో ఎక్కడ లేని ఆత్మవిశ్వాసం కలిగింది. వాళ్ళు ఒక్కొమ్మడిగా సూర్యవర్మ మహారాజులకు జై అంటూ రాజమార్గం మీద కనబడిన ప్రతి శత్రు సైనికుణ్ణి బందిపోటుని వెంటాడి తమ ఈటలతో కత్తులతో పొడవసాగారు. పట్టణ ప్రజలు కూడా తమ యువరాజు భటులతో రావడం గుర్తించి దొరికిన ఆయుధాన్నల్లా చేబూని శత్రువుల మీద విరుచుకుపడ్డారు. కొద్దిసేపట్లో చంద్రవర్మ ఎదురుపడిన సైనికులను నిలువెత్తున హతమారుస్తూ ఉత్తర ద్వారం సమీపించాడు. పడమటి వైపుగా శత్రు సంహారానికి బయలుదేరిన సేనాని ధీరమల్లు కూడా అల్లంత దూరంలో కనిపించాడు. కానీ అతని వెనుక భాగాన పెద్ద అశ్విక దళం ఒకటి కదులుతూ ఉండడం చంద్రవర్మ కంటపడింది. చూస్తూ ఉండగానే ధీరమల్లు తన అశ్వికులతో చంద్రవర్మను సమీపించి, యువరాజా, మనం వెంటనే రాజప్రసాద మార్గం చేరడం మంచిది. సర్పకేతుడే స్వయంగా మరికొంత సైన్యంతో పట్టణం ప్రవేశించాడు. అసంఖ్యాకులైన ఆ శత్రు సైనికులతో స్వల్ప సంఖ్యాకులైన ఉన్న మనము ముఖాముఖి తలబడ్డం అంటే ఆత్మహత్యతో సమానమవుతుంది. దుర్గ రక్షణ ఆసరాతో పోరాడి ఈ లోపలే సరిహద్దులతో ఉన్న మన సైన్యం సహాయంగా రావచ్చు కూడా. సర్పకేతు మరికొంత సైన్యంతో పట్టణం ప్రవేశించాడన్న వార్త చంద్రవర్మకు పిడుగులా తోచింది. దీని అర్థం అతడు మాయోపాయాన్ని పరిత్యజించి ప్రత్యక్షంగా దండోపాయానికి పూనుకున్నాడన్నమాట. చంద్రవర్మ తన అశ్వాన్ని గిరుక్కున వెనక్కి తిప్పాడు. సుబాహుడు ధీరమల్లు తమ గుర్రాలను అతనికి ఇరువైపులా నడిపించారు. భటులు వెంట రాగా అందరూ అతి వేగంగా ప్రసాదం కేసి బయలుదేరారు. దారిలో ఎక్కడా వారికి శత్రువులను ఎదుర్కొనలేదు. కానీ వారందరూ ప్రసాద ప్రాంతాన్ని సమీపించేసరికి దాని ముఖద్వారం ముందు శత్రు పదాది సైనికులు అశ్వికులు కనిపించారు. వాళ్ళందరూ ద్వారాలను బద్దలు కొట్టేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు. అది చూసిన చంద్రవర్మ భీకరంగా గర్దిస్తూ తన భటులను మూకమ్మడిగా వాళ్ల మీద ఉరికించాడు. చంద్రవర్మ భటులు సర్పకేతుని సైనికులను దుర్గమ మార్గం వద్ద భీషణ పోరాటం చేశారు. సంఖ్యలో 4-5 సర్పకేతుని సైనికులు ప్రారంభంలోనే చంద్రవర్మ భటుల దాటికి తట్టుకోలేక కొంతమంది వెనుతగ్గారు. కానీ కొద్దిసేపటికే చంద్రవర్మ భటులు స్వల్ప సంఖ్యాకులని తెలిసి ధైర్యం తెచ్చుకొని తెగించి పోరాడసాగారు. ఈ విధంగా కొంతసేపు సంకుల సమరం జరిగింది. తను ఎంత ప్రయత్నించినా దుర్గ ద్వారాలు తెరుచుకోకపోవడంతో చంద్రవర్మ ఏమి చేయడమా అని ఆలోచించి దూరంగా ఉన్న మరొక అశ్విక దళం వస్తున్న సూచనగా పెద్ద ధ్వని వినపడింది. ఆ వెంటనే సుబాహుడు తన గుర్రాన్ని చంద్రవర్మ పక్కకు నడిపించి, యువరాజా, మనం పెద్ద చిక్కుల్లో పడబోతున్నాం. మనలను వెన్ను నుండి ఎదుర్కొనేందుకు సర్పకేతు కొత్త అశ్వికులను రంగంలో దింపబోతూ ఉన్నాడు. అప్పటి పరిస్థితుల్లో తాను దుర్గంలో జొరబడగలగడం సాధ్యం కాదని నిర్ణయించుకున్నాడు చంద్రవర్మ. 2 శత్రు సైన్యాల మధ్య చిక్కుకుపోకుండా బయటపడ్డమే తక్షణ కర్తవ్యంగా అతడికి తోచింది. సేనాని ధీరమల్లు కూడా రానున్న విషమ పరిస్థితి అర్థం చేసుకున్నాడు. సైనికులు చేసే రణగుణ ధ్వనిలో అతడు పెద్దగా ఎలుగెత్తి, యువరాజా, మీరు ఇక్కడి నుండి త్వరగా బయలుదేరడం మంచిది. నేను నా భటులతో మీకు మార్గం కల్పిస్తాను అన్నాడు. చంద్రవర్మ ఆలోచించేందుకు కూడా వ్యవధి లేదు. శత్రువుల అశ్విక దళం వెనుక నుండి త్వరగా చేరువవుతూ ఉన్నది. అతడు దుర్గ ద్వారాలను వెనుకకు తిప్పుతూ, సుబాహు
అంటూ గట్టిగా కేక వేసి తన కత్తితో శత్రు సైనికులు మధ్యగా దారి నరుక్కుంటూ తిరోగమించాడు. సుబాహుడు కూడా తన యజమాని వెనుకనే తన గుర్రాన్ని పరిగెత్తించాడు. చంద్రవర్మ సుబాహుడు శత్రు సైనికుల మధ్యలో నుండి బయటపడి పారిపోతూ ఉన్నంతలో అది గ్రహించిన శత్రు అశ్వికులు కొందరు వాళ్లను వెంబడించి ప్రయత్నించారు. కానీ సేనాది ధీరమల్లు వాళ్ళ మార్గాన్ని అటంకించాడు. ఈ అదనులో చంద్రవర్మ సుబాహుడు యుద్ధరంగానికి దూరంగా పారిపోసాగారు. వాళ్ళిద్దరూ ఆ విధంగా కొంత దూరం రాజమార్గం వెంబడి వెళ్ళి ఆ తర్వాత తమ తమ గుర్రాలను నగర దక్షిణ ద్వారం కేసి తిప్పారు. నగరంలో నుండి బయటపడాలంటే బహుశా తమకు ఆ దక్షిణ ద్వారం ఒకటే శరణ్యం అని చంద్రవర్మ నిశ్చయించుకున్నాడు. తక్కిన ద్వారాలన్నీ శత్రువుల ఆధీనంలో ఉన్నట్లు అతడికి తెలుసు. చంద్రవర్మ సుబాహుడు దక్షిణ ద్వారం అల్లంత దూరంలో ఉంది అనగా తమ గుర్రాలను ఆపి ద్వారం దగ్గర శత్రు సైనికుల కోసం పరీక్షిస్తూ ఉన్నారు. అక్కడ పెద్ద శత్రు సైన్యం ఉన్న సూచనలేవీ లేవు. కొందరు జనులు ఆ ద్వారం వెంబడి బయటికి పోతూ ఉన్నారు. 5-6 శత్రు సైనికులు కూడా ద్వారానికి ఒక పక్క నిలబడి సంభాషించుకుంటూ ఉన్నారు. వారి గుర్రాలు అంత దూరంలో మేకలు కట్టివేయబడి ఉన్నవి. యువరాజా, సేనాని ధీరమల్లు ఇంకా శత్రువులను మనల్ని వెంబడించేంత వరకు నిలవరిస్తూ ఉండాలి. అయినా అతడికి సహాయంగా ఉన్న కొద్దిమంది భటులతో అతడు ఇంకెంతోసేపు శత్రువులను వెంట పడనీయకుండా ఆపలేడు. కనుక మనం త్వరగా నగరం నుండి బయటపడడం మంచిది. ఒక్క దూకున ద్వారం దాటిపోదాం అన్నాడు. చంద్రవర్మ ఊహించినట్లే జరిగింది. తల ఊపాడు. ఆ గుర్రాన్ని గట్టిగా అదిలించాడు. అదే సమయంలో ద్వారం వద్ద మంతనాలు జరుపుతున్న శత్రు సైనికుల దృష్టి వాళ్ళ మీద ప్రసరించింది. వాళ్ళు ఉలిక్కిపడి అంతలోనే వరుణుడి కత్తులు దూసి ఏయ్ అంటూ తమ గుర్రాలకేసి పరిగెత్తించబోయాడు. సుబాహు, మనం వెంటనే ద్వారం దాటిపోవాలి. గుర్రాన్ని ఆపకుండా పరిగెత్తిస్తూనే నీ కత్తి వేటకు దొరికితే మాత్రం ఈ శత్రువుల తగలార్చు అంటూ చంద్రవర్మ తన గుర్రాన్ని ద్వారం కేసి ఉరికించాడు. శత్రు సైనికులు 3 ఈ లోపే తమ తమ గుర్రాలను చేరి వాటిని మేకుల నుండి విప్పుతూ ఉన్నారు. 2 సైనికులు మాత్రం దారికి అడ్డంగా నిలబడి ఉన్నారు. ఆగండి, ప్రాణాలు దక్కవు అంటూ కత్తులు దూశారు. ప్రాణాలు దక్కనది ఎవరికి అంటూనే సుబాహుడు వేగంగా పరిగెత్తిస్తున్న తన గుర్రం మీద నుండి ఒక పక్కకు ఒరిగి కత్తితో ఒక సైనికుని తలను మొండం నుండి వేరు చేశాడు. 2వ సైనికుడిపై చంద్రవర్మ కత్తి విసిరేంతలో ఆ సైనికుడు ప్రమాదాన్ని గ్రహించి చటుక్కున భూమి మీద బోర్లా పడిపోయాడు. ఈ లోపలే శత్రు సైనికులు తమ గుర్రాలను ఎక్కి చంద్రవర్మ సుబాహుల వెంబడి పడ్డారు. చంద్రవర్మ వెనుతిరిగి చూడకుండా ద్వారం నుండి తన గుర్రాన్ని వేగంగా బయటికి దూకించి సూటిగా ఉన్న బాటవైపు పరిగెత్తించాడు. ముందుగా చంద్రవర్మ కొంత వెనుకగా, సుబాహు తమ గుర్రాలను మహావేగంగా పరిగెత్తిస్తూ ఉన్నాడు. వారికి కొంత దూరంలో 4 శత్రు అశ్వికులు రణగొని ధ్వని చేస్తూ ఉన్నారు. యువరాజా, మనం ఆగి ఈ శత్రువుల అంతు తేల్చుకోవడం మంచిదేమో. వీళ్ళ మనసు కదిలేలా లేదు, వీళ్ళు కదిలేలా లేరు అన్నాడు సుబాహుడు. మనం ఆగడం మహాప్రమాదం. ఈ పాటికి మనం నగరం నుండి పారిపోయిన సంగతి సర్పకేతు వరకు వెళ్ళి ఉంటుంది. అతడు తప్పక మనల్ని వెంబడించేందుకు పెద్ద బలగంతో బయలుదేరతాడు. ఈ శత్రు సైనికులను ఇంకా వెంబడించని ఆ కనబడే కొండ సానువుల్లో చేరగానే వాళ్ళ పని పడదాం అన్నాడు చంద్రవర్మ. చంద్రవర్మ మాట ముగించగానే రివ్వుమంటూ ఒక బాణం అతడి కుడి భుజానికి రాసుకుంటూ పోయింది. బాటకు ఒక పక్కగా భూమిలో గుచ్చుకుంది. సుబాహు అంటూ చంద్రవర్మ పెద్దగా అరిచి గుర్రంపై నుండి ముందుకు వాలి దాని మీదుగా ఖర్చుకొని ఉన్నాడు. ఇప్పటికీ నేనే బతికి ఉన్నాను మహారాజా అంటూ సుబాహు కూడా గుర్రం జాలు మీద వంగి తలను వెనక్కి తిప్పుకున్నాడు. శత్రు అశ్వికుల్లో ఒకడు విల్లు 2 చేతులతో పట్టుకొని గురి చూస్తూ ఉన్నాడు. గుర్రం కల్లాపు తాను అతడు పళ్ళ మధ్య గట్టిగా బగించి పట్టుకున్నాడు. ఈ దృశ్యం సుబాహుడికి ఆశ్చర్యాన్ని భయాన్ని కూడా కలిగింపచేసింది. కానీ అతడు చంద్రవర్మకు ఈ సంగతి చెప్పబోయేంతలో ఆ అశ్వికుడి గుర్రం కాలుబాటలో ఉన్న ఒక రాతి ముళ్ళు తగిలి త్రుటి కాలంలో అది పక్కకు ఒరిగింది. అదే క్షణంలో వెనుకగా వస్తున్న గుర్రాల్లో ఒకటి బలంగా తాకింది. బాణం విల్లు పుట్టి ఉన్న సైనికుడు ఆ తాకిడికి గుర్రం మీద నుండి 4-5 అడుగుల ఎత్తున గాలిలో ఎగిరి లేచి పెద్దగా అరుస్తూ కింద పడిపోయాడు. అతన్ని నలగ తొక్కిన గుర్రాలు ముందుకు దూకినాయి. సుబాహుడు ఆనందంతో ఎగిరి గుర్రం మీద నిటారుగా కూర్చున్నాడు. ఈ దెబ్బతో తక్కిన అశ్వికులు తమను వెంబడించి తరమడం మాని తమతోటి వాడికి సహాయం చేసేందుకు ఆగుతారు అని అతడు అనుకున్నాడు. కానీ
అతడి ఆశ నిరాశ అయ్యింది. శత్రు అశ్వికులు తమ వాడి కోసం వెనుతిరిగి చూడకుండా గుర్రాలు వేగంగా పరిగెత్తించసాగారు. కానీ వాళ్లలో విల్లంబులు పట్టిన వాడెవ్వడూ లేడు అన్న సంగతి సుబాహుడికి ఎంతో ఉత్సాహాన్ని కలిగించింది. యువరాజా, శత్రు అశ్వికుల్లో బాణాలు వేసేవాడు వాడి అనుచరుడు గుర్రం గిట్టలు తగిలి నలిగి చచ్చాడు. ఇప్పుడు మనల్ని వెంబడిస్తూ వస్తున్న వాళ్ళు 3. వాళ్ళ దగ్గర ఆయుధ కత్తులు మాత్రమే ఉన్నాయి. వాళ్ళను ఆగి యమపురికి పంపిస్తామా అన్నాడు సుబాహుడు. చంద్రవర్మ వెనుదిరిగి చూశాడు. శత్రు అశ్వికులు 3 వాళ్లను తుదముట్టించడం ఏమంత కష్టం కాదు. కానీ ఈ లోపల మరికొందరు శత్రు సైనికులు అక్కడికి రావడం జరిగితే తమ పరిస్థితి ప్రమాదకరంగా పరిగణిస్తుంది. అతడు ఈ విధంగా ఆలోచిస్తూ తన గుర్రాన్ని వేగాన్ని తగ్గించి బాటకు ఒక పక్కగా దాన్ని నిలిపాడు. ఇంతలో సుబాహుడు కూడా అక్కడికి వచ్చి తన గుర్రాన్ని నిలువరింపచేశాడు. ఆ వెంటనే శత్రు అశ్వికులు గుర్రాలను ఆపి చంద్రవర్మ సుబాహుల కేసి చూస్తూ ఏదో మాట్లాడుకోసాగాడు. యువరాజా, ఈ దుర్మార్గులు మనతో కలయబడ్డానికి భయపడుతున్నారేమో. వాళ్ళు ధైర్యం చేసి ఇక ముందుకు రారు. మనమే వెళ్ళి వాళ్ళ పని పడదాం అన్నాడు సుబాహుడు. చంద్రవర్మ శత్రు అశ్వికుల కేసి ఓ క్షణకాలం చూసి, సరే సుబాహు, మనం వీళ్లను త్వరలో యమలోకానికి ప్రయాణం కట్టించాలి. ఆలస్యం అయితే మరికొందరు శత్రువులు ఇక్కడికి రావచ్చు. అటు గుర్రాన్ని శత్రు అశ్వికుల కేసి నడిపించాడు. చంద్రవర్మ సుబాహులు తమ కేసి రావడం చూస్తేనే శత్రు అశ్వికులు 3 తమ తమ గుర్రాలను గిర్రున వెనక్కి తిప్పి నగరం కేసి పోనివ్వసాగారు. చంద్రవర్మ తన గుర్రాన్ని డొక్కలో గట్టిగా పొడిచి వేగంగా ముందుకు దుగించాడు. కానీ శత్రు అశ్వికులు కూడా తమ తమ గుర్రాలను గట్టిగా అదిలించి పారిపోసాగాడు. శత్రువులను తరుముకుంటూ చంద్రవర్మ సుబాహుడు దాదాపు 1 కోసడి దూరం నగరం కేసి వెళ్లారు. హఠాత్తుగా వారికి నగరం వైపు నుండి వస్తున్న కొందరు రౌతులు కనిపించారు. చంద్రవర్మ వాళ్లను చూస్తూనే తన గుర్రాలను వెనక్కి తిప్పుతూ, సుబాహు, శత్రువుల ఎత్తుగడ అర్థమైందా? ఇక మనం పారిపోవడమే ఉత్తమం. మనం ఈ 3 అందుకునే లోపు ఆ శత్రు పటాలం అంతా వచ్చి మనల్ని చుట్టుముడుతుంది అన్నాడు. చంద్రవర్మ సుబాహుడు తమ తమ గుర్రాలను వెనకకు తిప్పి పరిగెత్తించే లోపలే శత్రు అశ్వికులు కూడా 3 తమ తమ గుర్రాలను మళ్లించి వాళ్ళ వెంట పడ్డారు. క్రమక్రమంగా శత్రు అశ్వికులు చంద్రవర్మ సుబాహులకు మధ్య ఉన్న దూరం తగ్గుతుంది. యువరాజా, మనం ఈసారి నిజంగానే ప్రమాదంలో చిక్కుకున్నాం అన్నాడు సుబాహు పెద్దగా అరుస్తూ. చంద్రవర్మ జవాబు ఇయ్యలేదు. తనను అనుసరిస్తూ రమ్మన్నట్లు సూచనగా అతడు సుబాహుడి కేసి చెయ్యి మాత్రం ఊపాడు. పారిపోతున్న వాళ్ళు, తరుముతున్న వాళ్ళు కూడా తమను ఎలాంటి మార్గం వస్తుందో అని గమనించలేదు. అది చూస్తూ ఉండగా వాళ్ళు బాటకు ఇరువైపులా ఉన్న పొదలు గుట్టలు దాటి ఒక కొండ దారిన పడ్డారు. చంద్రవర్మ సుబాహుడు ఎక్కిన గుర్రాలు బాగా డసిపోయినాయి. అవి ఇంకెక్కువసేపు తమను మోయలేవు అని చంద్రవర్మ గ్రహించాడు. అతడి దృష్టి శత్రు అశ్వికుల కేసి మళ్ళింది. వాళ్ళు ఎక్కిన గుర్రాలు కూడా రొప్పుతూ నోటి వెంట నురగలు కక్కుతూ ఉన్నవి. అతడి దృష్టి కొండ దిగువగా ప్రసరించింది. దాదాపు బాణం వేటు దూరంలో 10-12 శత్రు అశ్వికులు తమ కేసి వస్తూ ఉన్నారు. సుబాహు, ఇక మనం ఈ గుర్రాలను నమ్ముకొని లాభం లేదు. అవి ఏ క్షణమైనా సరే ప్రాణాలను కోల్పోవచ్చు. మనం పాదచారులుగా పారిపోవడమే మంచిది అంటూ చంద్రవర్మ గుర్రం మీద నుండి దిగాడు. అతడు వెంటనే సుబాహుడి గుర్రం నుండి దిగాడు. అదే క్షణంలో శత్రు సైనికులు పెద్దగా కేకలు పెడుతూ తమ తమ గుర్రాల నుండి దిగి చంద్రవర్మ సుబాహుల కేసి పరిగెత్తసాగారు. చంద్రవర్మ తన చుట్టూ ఒకసారి కలయి చూసి కొండల మీద ఏటవాలుగా ఉన్న ఒక ప్రదేశం కేసి పరిగెత్తు అక్కడ ఉన్న రాళ్లను, చిన్న చిన్న అడవి ముక్కలను పట్టుకుంటూ కిందకు దిగాడు. సుబాహు కూడా అతన్ని అనుసరించారు. ఇద్దరూ కలిసి అగాధం ఉన్న దిగువ ప్రాంతానికేసి జాగ్రత్తగా పోతున్నంతలో ఏటవాలుగా ఉన్న ప్రదేశం మీదికి 10-12 మంది శత్రువులు వచ్చారు. వాళ్లలో ఒకడు పెద్దగా గొంతెత్తి, మనం వాళ్ళను అనుసరించిపోవడం ప్రమాదకరం. పట్టు తప్పితే కింద అగాధంలో ఉన్న నదిలో పడిపోతాం. ఇక్కడే ఉండి వాళ్ల మీదకు రాళ్లు దొర్లిస్తాం అంటూ అర్చాడు. వెంటనే పెద్ద పెద్ద బండరాళ్ళు చంద్రవర్మ సుబాహుకుల కేసి దొర్లసాగాయి. ఆ సరికి చంద్రవర్మ సుబాహుడు అగాధం అంచుకు చేరాడు. చంద్రవర్మ ఒక్కసారిగా పైనున్న శత్రువుల కేసి చూసి, సుబాహు, ఇక మనకు మార్గాంతరం లేదు. నీకు ఈత వచ్చు కదా అంటూ అగాధం అంచున పొంగు పొర్లుతూ పారుతూ ఉన్న నదిలోకి చెంగున దూకాడు. చంద్రవర్మ నదీ ప్రవాహంలో ఈదేందుకు ప్రయత్నించాడు. కానీ ప్రవాహ వేగం అతన్ని అటూ ఇటూ విసిరగొట్టింది. కొండ అంచున ఉన్న శత్రువులు గోలగా మాట్లాడుకోవడం అతనికి వినిపిస్తూనే ఉంది. సుబాహుడు కూడా తనతో పాటు నదిలోకి దూకాడా, లేక శత్రువుల చేతికి తిక్కాడా? చంద్రవర్మ ఇలాంటి ఆలోచనతో సతమతమవుతూ నదీ జలంలో వేగంగా కొట్టుకుపోసాగాడు. ఈదడానికి అతడు చేసిన ప్రయత్నం ఫలించలేదు.
కొద్దిసేపులోనే అతడు ఆయాసంతో సొమ్మసిల్లిపోయాడు. ఇక నాకు చావు తప్పదు అనుకుంటూ అతడు కడసారిగా మునిగిపోకుండా ఉండేందుకు గట్టి ప్రయత్నం చేసి నిస్పృహతో కళ్ళు మూసుకుపోయాయి. చంద్రవర్మ తిరిగి కళ్ళు తెరిచేసరికి సూర్యుడు ఆకాశ మధ్యలో ఉన్నాడు. చుట్టూ చిత్తవత్తుగా పెరిగిన చెట్లతో భయంకరంగా ఉన్న అడవి. అతడు ఒకానొక నీటి మడుగు ఒడ్డున పడి ఉండడం అతను గ్రహించాడు. తను అదృష్టవశాత్తు ఈ నదీ జలంలో మునిగిపోకుండా దాని పాయల్లో ఒక దాని వెంట కొట్టుకు వచ్చి ఇక్కడ చేరినందుకు అతడు సంతోషపడ్డాడు. ఆ వెంటనే అతడికి సుబాహుడు గుర్తుకు వచ్చాడు. చంద్రవర్మ లేచి కూర్చొని అతడి కోసం చుట్టూ కలయ చూశాడు. కానీ అతడి జాడలేదు. కొద్దిసేపటికల్లా చంద్రవర్మకు ఆకలి దహించసాగింది. అతడు నీటి మడుగు దగ్గర నుండి కదిలి అల్లంత దూరంలో ఉన్న చెట్లను సమీపించాడు. ఆ చెట్లలో కొన్ని ఫలభారంతో భూమికి వంగి ఉన్నవి. ఆకలిగొని ఉన్న చంద్రవర్మ చేతికి అందిన చెట్లను కోసుకొని ఆత్రంగా తిన్నాడు. ఆ క్షణంలో అతడికి ఆ అడవి ఎంత భయంకరమైనదో అన్న జ్ఞానం కలగలేదు. ఆకలి చల్లార్చుకున్న తర్వాత చంద్రవర్మ తన పరిస్థితి గురించి ఆలోచించసాగాడు. తను శత్రువుల చేత పడకుండా తప్పించుకోగలిగాడు. అది పెద్ద అదృష్టమే. కానీ ఇప్పుడు తన ఉన్న అడవి ప్రాంతం ఎలాంటిది? ఇందులో మానవ మాత్రులు ఎవరైనా ఉన్నారా? లేక ఆ క్రూర మృగాలకో లేక భూత పిశాచాలకో ఉనికి ఉన్న చోట ఈ విధంగా ఆలోచిస్తూ ఉన్నాడు. చంద్రవర్మ అడవిలోకి బయలుదేరాడు. అతడు చెట్లకు కిందుగా కొద్ది దూరంగా నడిచేంతలో తీవ్రమైన పెనుగాలి తాకిడి అల్లల్లాడిస్తూ ఉంది. అడవిలోని చెట్లన్నీ ఒక్కసారిగా భూమి మీదికి వరిగి అంతలోనే దేహాన్ని గగ్గురు పుడిచేలా వికృతంగా ఈలలు అరుపులు ప్రారంభించినాయి. ఈ వింత చూస్తూనే చంద్రవర్మ స్థానువులా అయిపోయాడు. కొమ్మలు చెట్లు చేతువులు చాచినట్టు అతడి కేసి వంగి కీచుకీచుమంటూ గొంతులతో అరవసాగాయి. అతడు ఎటు తిరిగితే అటు తిరిగిన ఆ కొమ్మలు వంగి అతన్ని పట్టుకోబోతున్నట్టు నటించడం ప్రారంభించినాయి. తను ఏదో మంత్రవశమైన చోటికి వచ్చానని అలాంటి అడవిలో ప్రవేశించినట్టు చంద్రవర్మ గ్రహించాడు. ఇప్పుడు ఈ సంకటం నుండి బయటపడ్డం ఎలా? అతడు ఒరలో నుండి కత్తిని దూసి తన కేసి చెవులు చిల్లులు పడేలా అరుస్తూ వంగుతున్న చెట్లలో ఒక కొమ్మను దెబ్బతో నరికాడు. తక్షణం పెద్ద ములుగుతో కలిసి భయంకరమైన కేక వినపడింది. అందుకు ప్రతిగా అగ్నిపర్వతం బద్దలయ్యేంత వేడితో వేడిగాలులు ప్రారంభమైనాయి. ఆ ప్రదేశం మారుమోగేలా బుస్సలు వినిపించసాగాయి. చంద్రవర్మ నిలువెత్తున వణికిపోయాడు. కానీ అంతలోనే అతడికి ఎక్కడా లేని తెగింపు సాహసం వచ్చింది. అతడు కత్తిని ఎత్తి పిడికిట బిగించి పాము బుసలాంటి ధ్వని వేడిగాలి వస్తున్న వైపు తిరిగాడు. అతడి కళ్లకు చెట్లకు క్రిందుకుగా పాకి వస్తూ ఉన్న పెద్ద 3 తలల సర్పం ఒకటి కనిపించింది. అది నాలుకలు చాస్తూ పెద్ద బుసలు కొడుతూ అతన్ని సమీపించింది. వేటుకు ఒక్క తల అనుకుంటూ చంద్రవర్మ కత్తి ఎత్తాడు. అంతలోనే అడవి లోపల నుండి వికృతమైన కంఠస్వరంతో ఆప్యాయత ఒలికే ఒక మాటలు వినిపించినాయి. నాయనా, కాలనాగు, ఆ మానవుణ్ణి చంపకు. కష్టాల్లో దిక్కు తెలియక మన దగ్గరికి వచ్చాడు. అతిథి సమానుడు. క్షేమంగా నా దగ్గరికి తీసుకురా. ఆ మాట వింటూనే 3 తలల కాలసర్పం చంద్రవర్మకు ఎంతో ఎడంలో ఆగిపోయింది. అడవిలోని చెట్లన్నీ నిశ్శబ్దంగా ఊరుకున్నవి. గాలి స్తంభించిపోయింది. చంద్రవర్మ ఆశ్చర్యంగా సర్పానికేసి చూశాడు. కాలసర్పం తనని అనుసరించు అన్నట్టుగా సూచన చేస్తూ 3 తలలను ఒక్కసారిగా చంద్రవర్మకేసి ఆడించి అడవిలోకి బయలుదేరింది. చంద్రవర్మకు మార్గాంతరం కనిపించలేదు. ఈ అడవి ప్రాంతమంతా తమ మంత్రబలంతో ఎవరో వశపరుచుకున్నారు. ఆ గొంతు ఆ వ్యక్తిదే. తను 3 తలల సర్పాన్ని అనుసరించి వెళ్ళక తప్పదు. పారిపోవడానికి ప్రయత్నిస్తే తనకు ఈ నిమిషానే చావు మూడుతుంది. చంద్రవర్మ ఇలా ఆలోచిస్తూ కత్తిని మరింత గట్టిగా గుప్పిట పట్టుకొని కాలస్వరపాన్ని అనుసరిస్తూ నడవసాగాడు. కొంత దూరం వెళ్ళేసరికి ఎదురుగా చెట్ల మధ్య గద్దల్లా రెక్కలు సింహ శరీరంతో ఉన్న ఒక పెద్ద వికృతాకారం కనిపించింది. సర్పం దాని ముందు వెళ్ళి ఆగి 3 తలలను ఒక్కసారిగా వంగి పెద్దగా బుస్సు కొట్టింది. మరుక్షణంలో ఆ వికృత ఆకారం నిలువున 2గా చీలి పక్కకు పడిపోయింది. వెంటనే శిథిలావస్థలో ఉన్న ఒక గృహం, దాని వాకిట తెల్లని జుట్టుతో ముడతలు పడిన శరీరంతో నడుము వంగి ఒక స్త్రీ చంద్రవర్మకు కనిపించాయి. చంద్రవర్మ నోట మాట రాలేదు. ఆ స్త్రీని చూస్తే ఈమె పిశాచమో లేక మానవ స్త్రీనా
అనుకుని అంతలోనే ఆ స్త్రీ చేతిలో ఉన్న కర్రను భూమి మీద 2 సార్లు గట్టిగా కొట్టి, కాలనాగు కాలనాగు, ఇక నువ్వు పోవచ్చు అంటూ చంద్రవర్మ కేసి చూసి, రా నాయనా రా, ఇంట్లోకి రా, నీకోసమే ఎంతో కాలంగా ఎదురుచూస్తూ ఉన్నాను అన్నది ఆప్యాయంగా. నాకోసమా అన్నాడు చంద్రవర్మ ఆశ్చర్యపోతూ. అవును నాయనా, అవును, నీకోసమే. నేను నీకు చేయవలసిన సహాయము, నువ్వు నాకు చేయవలసిన సహాయము చాలా ఉంది అన్నది ఆ స్త్రీ. ఆ మాటలతో ఆమె మానవ స్త్రీయే అని, మాంత్రికురాలు అని చంద్రవర్మ గ్రహించగలిగాడు. నేనెవరినో నీకు తెలుసా? నీ పేరేమిటి అంటూ చంద్రవర్మ ఆ స్త్రీకేసి నడిచాడు. నా పేరు కాపాలిని. నేను నీకేమీ హాని చెయ్యబోవడం లేదు కనుక ఆ కత్తిని వరలో దాచవచ్చును. ఒకవేళ నేను బుద్ధి మార్చుకొని నీకు హాని కలగచేస్తే ఆ కత్తి నీకెందుకు ఉపయోగపడదు. నువ్వు అడవిని ప్రవేశిస్తూనే నా శక్తిని చూశావు కదా. నోరు వాయి లేని చెట్లు చేమలతో మాట్లాడించాను. అవే నీ దారిని అడ్డగించాయి కూడా అన్నది కాపాలిని. చంద్రవర్మ ఆ పరిస్థితుల్లో తాను నిస్సహాయుణ్ణి అని గ్రహించాడు. అతడు కత్తిని వరలో పెడుతూ, కాపాలిని, నేను రాజ్యాన్ని, స్నేహితులను కోల్పోయి ఈ అడవి ప్రాంతాల్లో చేరిన నిర్భాగ్యుణ్ణి. నేను నీకెలాంటి హాని తలపెట్టబోలేదు. నువ్వు కూడా నాకు ఎలాంటి హాని చెయ్యవు కదా, నమ్మవచ్చు కదా అన్నాడు. నేను నీకు హాని తలపెట్టడమా అంటూ కాపాలిని ఆశ్చర్యంగా చంద్రవర్మకేసి చూసి, చంద్రవర్మ, నేను చాతనైన నీ విధంగా నీకు సహాయం చేస్తాను. కానీ ఆ సహాయం చేసే ముందు నువ్వు నాకొక సహాయం చేయవలసి ఉంటుంది అన్నది. తనను పేరుతో కాపాలని సంబోధించడంతోనే చంద్రవర్మకు ఆ మాంత్రికురాలి శక్తి సామర్థ్యాలపైన నమ్మకం కుదిరింది. బహుశా ఆమె తనను గురించి సర్వం తెలిసి ఉంటుంది అని అనుకున్నాడు. ఇప్పుడు వీరపురంలో ఏమి జరుగుతుందో, తన సేనాని ధీరమల్లుడు సుబాహుడు ఏమయ్యాడో కూడా ఆమె చెప్పవచ్చు. చంద్రవర్మ నిర్భయంగా కాపాలిని సమీపించాడు. ఆమె అతన్ని ఎంతో గౌరవంగా ఇంటి లోపలికి తీసుకువెళ్ళింది. ఇంటి గోడలకు అనేక జంతువుల తలలు, మానవ కపాలాలు వేలాడబడి ఉన్నవి. గోడలో పెద్ద గవాచ్చం ఉన్న చోట వింతగా తయారు చేసిన ఒక బల్ల మీద పెద్ద గాజుగోళం ఒకటి తలతలా మెరుస్తూ ఉంది. కాపాలిని చంద్రవర్మకు గాజుగోళాన్ని, పక్కగా ఉన్న బల్లను, ఒక మెత్తను చూపిస్తూ, వర్మ, అక్కడ కూచో. నువ్వు నిజంగా నదిలో మునిగిపోకుండా బతికి బయటపడ్డం నా అదృష్టమే అనుకుంటున్నాను. నేను సాధించవలసిన ఒక కార్యం అయితే నీ వల్లే కావాలి, లేకపోతే మరెవరి వల్ల కాదు అన్నది కాపాలిని. చంద్రవర్మ గాజుగోళం పక్కగా మెత్తగా ఉన్న మెత్త మీద కూర్చుంటూ, కాపాలిని, ఈ గోళం చాలా వింతగా ఉన్నదే. ఇలాంటి వాటిని ఉపయోగించడం గురించి ఇదివరకు విని ఉన్నాను. ఇందులో మనం మనుషుల భూత భవిష్యత్తు కాలాలను చూడవచ్చా అని ప్రశ్నించాడు. చంద్రవర్మ ప్రశ్న వింటూనే కాపాలిని నిస్పృహగా నిట్టూర్చి, నాయనా చంద్రవర్మ, నువ్వు అనుకున్నట్టు ఈ గాజుగోళం నిజంగా భవిష్యత్తులో జరగబోయేదాన్ని కూడా చూపించగలిగితే నేను ఇంత నిరాశపడవలసిన అవసరం ఏముంది? ఈ గోళం భూత వర్తమానాలను మాత్రమే చూపగలుగుతుంది. ఆ కారణం వల్లనే నేను ఒక కష్టసాధ్యమైన కార్యం సాధించేందుకు నీ సహాయం కోరుతూ ఉన్నాను అన్నది. ఆ కార్యం అంత కష్టమా అన్నాడు చంద్రవర్మ. అవును, కష్టసాధ్యమే, అసాధ్యం మాత్రం కాదు. ఇక్కడికి 100 యోజనాల దూరంలో శంకుడు అనబడే ఒక మాంత్రికుడు ఉన్నాడు. నువ్వు అతని మంత్రగృహంలో జొరబడి నా కోసం ఒకానొక వస్తువు సంగ్రహించి తేవలసి ఉంటుంది. ఆ వస్తువు గాని లభ్యమైతే నేను మరొక 1000 ఏళ్ల కాలం యవ్వన ఆరోగ్యాలతో సుఖంగా జీవిస్తాను. లేకపోతే... కాపాలిని మాట ముగించగానే వెక్కి వెక్కి ఏడుస్తూ కన్నీళ్లు దాచుకోసాగింది. చంద్రవర్మకు ఆ నిమిషంలో ఆమె మీద ఎక్కడ లేని జాలి కలిగింది. ఈ మంత్రగత్త తనను మోసం చేసి హతమార్చాలని చూస్తున్నదేమో అన్న సంశయం అంతవరకు అతని మనసులో ఉంటే అది కాస్త ఆమె దుఃఖాన్ని చూస్తూనే మాయమైపోయింది. కాపాలిని, నేను నీకు నా సాయశక్తులా సహాయం చేస్తాను. కానీ ముందుగా నీవు నాకొక చిన్న ఉపకారం చెయ్యాలి. నా వీరపుర నగరం ఇప్పుడు ఎలా ఉన్నది? నా సేనాని ధీరమల్లు, నా సేవకుడు వీరబాహు సుబాహు బతికే ఉన్నారా? ఆ వృత్తాంతం ఈ గాజుగోళంలో చూసి చెప్పగలవా అని అడిగాడు చంద్రవర్మ. కాపాలిని చిరునవ్వుతో లేచి గోడకు తగిలించి ఉన్న ఒక పొడవాటి మానవ హస్తికను తీసుకొని గాజు గోళాన్ని సమీపించి ఏదో మంత్రం చదువుతూ దాన్ని తాకి, ఇదిగో
నీ వీరపుర నగరం అన్నది. బగబగా మండే మంటలతో, ఆకాశం ఎత్తు లెగిసిన పొగలతో, వీధుల వెంట దారి తెన్ను లేకుండా ఆహాకారాలు చేసి పరిగెత్తుతున్న పౌరులతో ప్రత్యక్షమైన వీర నగరాన్ని చూస్తూనే చంద్రవర్మ వికృతంగా అరిచి కళ్ళు మూసుకుంటూ, కాపాలిని, ఇక చాలు, ఇక చాలు, ఆ దృశ్యం నేను చూడలేను అన్నాడు బిగ్గరగా. కాపాలని మానవ హస్తికతో గోళాన్ని తాకిన మరుక్షణం ఆ భీతి కొల్పే దృశ్యం అదృశ్యమైంది. ఇదిగో నీ సేనాని ధీరమల్లు అంటూ కాపాలిని మానవ హస్తికతో మరోసారి గాజు గోళాన్ని తాకింది. చంద్రవర్మ కళ్ళు తెరిచి గోళంకేసి ఆర్తుదాకా చూశాడు. గుట్టలు, పుట్టలు, పెద్ద పెద్ద కొండలు. సేనాని ధీరమల్లు తన అశ్వికలతో వేగంగా పోతూ ఉన్నాడు. అతన్ని అన్ని వైపులా చుట్టుముడుతున్న సర్పకేతుని బలగం కనిపిస్తూ ఉంది. ధీరమల్లుడు తన గుర్రాన్ని నిలువరించి తన అనుచరులకేసి తిరిగి ఏదో చెప్పి కత్తి దూసి శత్రువులకు ఎదురుగా తన గుర్రాన్ని దూకిస్తూ ఉన్నాడు. ఇది ఇవాళ ఉదయం జరిగింది. ఆ తర్వాత ధీరమల్లు ఏమైంది, నువ్వు చూడ్డం మంచిది కాదు అంటూ కాపాలిని తన చేత మానవాస్తికతో గాజు గోళాన్ని తాకింది. వెంటనే దృశ్యం మాయమైంది. చంద్రవర్మ నిర్ఘాంతంగా ఆ గాజు గోళానికేసి చూస్తూ ఉండిపోయాడు. కాపాలిని చంద్రవర్మ భుజం మీద చేయి వేసి, నాయనా చంద్రవర్మ, అధైర్యపడకు అన్నది ఆప్యాయంగా. కష్టాలు కలకాలం ఉండవు. ఏదో ఒకనాడు తిరిగి ఒకనాడు నీ రాజ్యాన్ని జయించుకోగలవు. నాకు వాగ్దానం చేసిన విధంగా సాయపడ్డావంటే ఆ తర్వాత నీకు అన్ని విధాలా తోడ్పడతాను. కాపాలిని మాటలు చంద్రవర్మకు ఏమాత్రం ఉత్సాహం కలిగించలేదు. 100 యోజనాలకు అవతల ఉన్న శంకుడనే మాంత్రికుడి మంత్రగృహం ప్రవేశించి కాపాలిని కోసం తాను ఒకానొక వస్తువు సంగ్రహించుకొని రావాలి. ఆ ప్రయత్నంలో తను చావకుండా బయటపడగలిగితే అప్పుడు కదా కాపాలిని తనకు చేస్తానన్న సహాయం చేసి ఉపయోగపడుతుంది. అలా కాక తాను మరణిస్తే? చంద్రవర్మ ఆలోచిస్తున్న విషయం ఏదో గ్రహించింది కాపాలిని. ఒక్కసారిగా నిట్టూర్చి అంతలోనే చిరునవ్వు చిందిస్తూ నవ్వుతూ, నాయనా వర్మ, నీవు ఆలోచిస్తున్న సంగతి ఏంటో నేను గ్రహించాను. నువ్వు ఈ నిమిషాన ఇక్కడ నుండి వెళ్ళిపోదలిస్తే వెళ్ళిపోవచ్చు. నేను ఏమాత్రమూ ఆటంకపరచను. కాలనాగు కానీ అడవిలోని చెట్లు చేమలు కానీ నీకు ఏ విధంగా హాని చేయవని నేను హామీ ఇస్తున్నాను, సరేనా అన్నది. తను ఇక్కడి నుండి నిరాటంకంగా వెళ్ళిపోవచ్చు అన్న మాట వింటూనే చంద్రవర్మ దిగాలు పడిపోయాడు. తాను ఇక్కడి నుండి వెళ్ళిపోదలిచినా వెళ్ళేందుకు ఒక స్థానం అంటూ ఎక్కడా లేదు, కనపడలేదు కూడా. ఇట్టి పరిస్థితుల్లో తాను అడవుల వెంట కొండల వెంట ఒంటరిగా తిరగడం తప్ప చేయగలిగింది ఏముంది? తండ్రి మరణించాడు. రాజ్యం శత్రువుల హస్తగతమయ్యింది. విశ్వాసపాత్రుడైన సేవకుడు సుబాహుడు కూడా కనిపించకుండా పోయాడు. కాపాలిని, నేను నీకు నా సర్వశక్తులా సహాయపడేందుకు ప్రయత్నిస్తాను. శంకుడనే మాంత్రికుడి మంత్రగృహం నుండి నేను తేవలసిన వస్తువేమిటి అన్నాడు చంద్రవర్మ ఉత్సాహంగా. కాపాలిని ముఖం వికసించింది. ఆమె మెత్తపై నుండి లేచి తన చేత గల మానవహస్తికతో గోడ పక్కనున్న కొయ్య బొమ్మ మీద గట్టిగా కొడుతూ, భైరవా, మన ఇంటికి అతిథి వచ్చాడు, త్వరగా విందు వడ్డించు అన్నది. ఆ వెంటనే ఇల్లు దద్దరిల్లేలా హూమ్ అన్న బొబ్బకేకతో ఒక మహాకాయుడు ప్రత్యక్షమై, ఇదిగో విందు భోజనం అంటూ రకరకాల పదార్థాలు, పిండి వంటలు ఒక బంగారు పల్లెరంలో తెచ్చి చంద్రవర్మ ముందు పెట్టాడు. చంద్రవర్మ ఎక్కడ లేని ఆకలి పుట్టుకొచ్చింది. అతడు భోజనం చేస్తున్నంతసేపు ఒక పక్క భైరవుడు, మరో పక్క కాపాలిని తృప్తిగా చూస్తూ నిలబడ్డారు. చంద్రవర్మ తినగలిగినంత తిని మిగిలిన పదార్థాలను బంగారు పల్లరానికి దూరంగా తోయగా భైరవుడు చెయ్యి కడుక్కునేందుకు నీళ్లు ఇచ్చాడు. కాలనాగు భైరవుడు లాంటి భయంకర శక్తులు తన చేతిలో ఉంచుకున్న కాపాలిని శంకుడి నుండి తనకు కావలసిన వస్తువు ఎందుకు తెప్పించుకోలేకపోతుంది? వాళ్ళకన్నా తను అధికంగా ఉన్న శక్తులు ఏంటి? ఇందులో ఏదైనా మోసం లేదు కదా అనుకున్నాడు చంద్రవర్మ. నాయనా చంద్రవర్మ, ఇప్పుడు ముఖ్య విషయాల గురించి మాట్లాడదాం. శంకుడి మంత్రగృహంలో అపూర్వ శక్తులు గల ఒక శంఖం ఉంది. ఒక్కనొక మూలికతో దాచిన కషాయం అందులో పోసి తాగిన వాళ్లకు వృద్ధాప్యం నశించి తిరిగి యవ్వనం లభిస్తుంది. 1000 ఏళ్ల వరకు తిరిగి వృద్ధాప్యం వాళ్ళ ముఖం కేసి చూపదు. ఇప్పటికీ 180 ఏళ్ల క్రితం ఆ చికిత్స పొందాను. అప్పట్లో మాంత్రికుడైన శంకుడు నాకు విరోధి కాదు, కానీ ఆ తర్వాత అతడితో నాకు బద్ధ విరోధం ఏర్పడింది అంటూ కాపాలిని చటుక్కున వెనక తిరిగి అంతలోనే నిలబడి ఉన్న భైరవుడికేసి కళ్ళు ఉరుముతూ చూసి,
ఛీ నీచుడా, పాడుబుద్ధి పోనిచ్చుకున్నావు కాదు అంటూ మానవ హస్తికతో వాడి తల మీద బాదింది. వెంటనే భైరవుడు పెద్దగా ములుగుతూ టపీమని కొయ్యబొమ్మలా ఆగిపోయి గోడ పక్కన కూలపడ్డాడు. వాడు నీ సేవకుడే కదా, ఎందుకు అంత కఠినంగా కొట్టావు అని అడిగాడు చంద్రవర్మ. కాపాలిని వికటంగా నవ్వింది. వాడు నా సేవకుడే, కానీ వీలైతే నా రహస్యాలు తెలుసుకొని నన్ను తుదముట్టించి శంకుడి దగ్గరికి పారిపోయేందుకు వెనుతిరగని నీచుడు. అసలు ఈ తుచ్చభూతాలతో వచ్చిన చిక్కే ఇది. వాళ్ళు సేవలు చేస్తున్న మాంత్రికుల కన్నా బలవంతులు ఎవరైనా కనిపిస్తే సరే, వాళ్ళ అండ చేయడానికి ప్రయత్నిస్తాయి. అందుకే వాణ్ణి కొయ్య ముక్కలా చేసి అక్కడ పడవేసి ఉంచుతాను. శంకుడు నా రహస్యాలు కనుక్కునేందుకు చాలామందిని పంపాడు. వాళ్లకు పట్టిన దుర్గతి చూశావు కదా అంటూ కాపాలని దారానికి తోరంగా వేలాడుతున్న కపాలాలను చంద్రవర్మకు చూపించింది. ఆ కపాల తోరణాన్ని చూస్తూనే చంద్రవర్మ నిలువెల్లా వణికిపోయాడు. ఈ క్షణం వరకు అతడు వాటిని పరీక్షగా చూసిందే లేదు. శంకుడు పంపిన దూతలను కాపాలిని వల్ల హతమార్చబడ్డారు, ద్వారానికి తోరణాలయ్యారు. అదేవిధంగా ఈ కాపాలిని పంపిన దూతలను శంకుడి చేత చంపబడి అతడి మెడలో హారాలై ఉండవచ్చు కదా. కాపాలిని, నువ్వు పంపిన దూతలను కూడా కపాలుడు శంకుడు ఇదే విధంగా ఉపయోగించుకొని ఉండవచ్చు కదా అన్నాడు చంద్రవర్మ అనుమానంగా. కాపాలిని లేదు అన్నట్టుగా తల అడ్డంగా తిప్పింది. నేనే ఇంతవరకు అతడి దగ్గరకు ఎవరిని పంపించలేదు. ఆ అపూర్వ శక్తులు గల శంఖాన్ని తస్కరించుకు రావాలంటే అందుకు సమర్థుడైన వాడు ఎవరో నాకు తెలుసు అన్నది. ఆ సమర్థుడైన వాడిని నేనే అని నీ అభిప్రాయం, అంతేనా అన్నాడు చంద్రవర్మ ఎంతో ఆశ్చర్యపోతూ. అవును వర్మ అన్నది కాపాలిని ఉత్సాహంగా. నీవు యువకుడివి, అంతేకాక క్షత్రియుడివి, ఆ పైన రాజ్యాన్ని బంధుమిత్రులను సర్వం కోల్పోయిన వాడివి. అలాంటి నీకన్నా సాహసికుడు నాకు ఎవరు దొరుకుతారు? ఈ ప్రయత్నంలో నువ్వు జయించావంటే ఆ తర్వాత నీవు రాజువే కాదు, మొత్తం దేశానికే చక్రవర్తివి కాగలవు. దానికి మార్గం ఏమిటో ఆ అపూర్వ శక్తులు గల శంఖాన్ని నా దగ్గరికి తెచ్చిన తర్వాత నేను చెప్తాను అన్నది కాపాలిని. కాపాలిని మాటలు చంద్రవర్మకు ఎందుకో ఉత్సాహాన్ని కలిగించినాయి. కానీ అతని హృదయంలో ఎక్కడో నలుగుతున్న అనుమానం కూడా లేకపోలేదు. తన చేత ఆ శంఖాన్ని తెప్పించుకునేందుకు కాపాలిని తనకు ఈ విధమైన ఆశలు చూపుతూ ఉండవచ్చు. సరే, ఆ మాంత్రికుడుండే చోటుకు వెళ్ళవలసిన మార్గం ఏమిటో చెప్పు, బయలుదేరతాను అన్నాడు చంద్రవర్మ. అతడిలో ఎక్కడి లేని తెగింపు వచ్చింది. కాపాలిని ఇంటి బయటికి దారితీసింది. అతని వెనుకగానే చంద్రవర్మ బయటికి వచ్చాడు. సూర్యుడు పడమటి దిక్కుకు జారుకుంటూ ఉన్నాడు. కాపాలిని ఉత్తర దిక్కు కేసి తిరిగి చూపుడు వేలుతో అటు చూపుతూ, ఈ దిక్కున 100 యోజనాల దూరంలో శంకుడు ఉండే కొండ, దానిమీద అతని మంత్రగృహం ఉన్నది. ఆ గృహంలోని పూజా మందిరంలో ఆ అపూర్వ శక్తులు గల శంఖం ఒక నాగుపాము మెడలో వేలాడుతూ ఉంటుంది. ఆ నాగుపాము గోడకు ఉన్న ఒక మేకుకు వేలాడుతూ ఉంటుంది. నువ్వు మాంత్రికుడైన శంకుడి నుండి దానిని అతనితో స్నేహం చేసి కానీ లేక మోసం చేసి కానీ ఆఖరకు ప్రాణం తీసి అయినా సరే తేవలసి ఉంటుంది అన్నది. అంత గొప్ప మాంత్రికుడిని చంపడం కూడా సాధ్యమేనా అన్నాడు చంద్రవర్మ ఆశ్చర్యంగా. ఎందుకు కాదు, ఎంత గొప్ప మాంత్రికుడైనా సరే ఏదో ఒకనాడు చావక తప్పదు. శంకుడు ఇందుకు భిన్నం కాదు. అతన్ని హతమార్చడానికి ఏ విధంగా సాధ్యమవుతుందో నువ్వే ప్రయత్నించి తెలుసుకోవలసి ఉంటుంది అన్నది కాపాలిని. అయితే ఇక నేను బయలుదేరతాను అంటూ చంద్రవర్మ తన దుస్తులకేసి ఒరలో ఉన్న కత్తికేసి ఓ మారు చూసుకుని ముందుకు నడిచాడు. చంద్రవర్మ 2-3 అడుగులు వేశాడో లేదో వెనుక నుండి కాపాలిని ఆత్రంగా ముందుకు వచ్చి అతడి భుజం పట్టుకుని ఆపుతూ, నాయనా వర్మ, ఒక ముఖ్యమైన సంగతే మర్చిపోయాను. శంకుడి దగ్గర ఒక వింత పక్షి ఉంది. దాని బలము వేగము చెప్పనలవి కాదు. దాని పేరు అగ్నిపక్షి. అది ప్రతిరోజు సూర్యాస్తమయం వేళ ఆహార సంపాదనకు బయలుదేరి తిరిగి నడిరేయికి మాంత్రికుడి గృహం చేరుతుంది. అది ఆకాశంలో ఎగురుతున్నప్పుడు పెద్ద పెద్ద అగ్నిజ్వాలలు ప్రకాశిస్తుంది. దాని గుర్తుల ఆధారంతో నువ్వు దారి తప్పకుండా మాంత్రికుడి గృహం చేరవచ్చు. నువ్వు వెళ్ళి రావలసిన దూరం 200 యోజనాలు. ఎంత కాలంలో పని పూర్తి చేసుకొని తిరిగి రాగలవు అని అడిగింది. కాపాలిని అడిగిన ఈ ప్రశ్నకు చంద్రవర్మ వింతగా తోచింది. అడవి మార్గాన కొండదారుల వెంబడి 100 యోజనాలు నడవాలి. ఆ తర్వాత
మహాశక్తివంతుడైన శంకుని లోబర్చుకొని ఆ శంఖం చేజిక్కించుకోవాలి. తిరిగి వచ్చేందుకు 100 యోజనాలు నడవాలి. మార్గ మధ్యంలో ఎన్నెన్ని ప్రమాదాలు ఎదుర్కొనవలసి వస్తుందో ఆ దేవుడికి తెలియాలి. అలాంటప్పుడు ఇంతకాలానికి తిరిగి రాగలను అని మాట ఇవ్వడం ఎలా సాధ్యమవుతుంది? చంద్రవర్మ ఆలోచనలను పసిగట్టిన దానిలా కాపాలిని వెలవెల్లపోతూ, అవును వర్మ, నువ్వు చేయబోయిన సాహసం నాకు తెలియంది కాదు. కానీ ఈనాటి నుండి 1 సంవత్సరంలోపు నువ్వు ఆ శంఖాన్ని తెచ్చి ఇవ్వగలిగితేనే దానివల్ల నాకు ప్రయోజనం ఉంటుంది. ఆ 1 రోజు దాటినా కూడా అది నాకు పనిచేయదు. సరే, ఏ కారణం చేతనైనా సరే నీవు తిరిగి 1 సంవత్సరంలో రాలేకపోతే ఇక్కడ నేను ఉండను. కానీ నీకు చేస్తాను అన్న సహాయం మాట మాత్రం మరువను. గాజుగోళం ఉన్న బల్ల సొరుగు పెట్టెలో ఒక తాళపత్రం పెట్టిపోతాను. దానిలో ఆ శంఖాన్ని నీకు మేలు చేసి ఎలా ఉపయోగపడుతుందో లిఖించబడి ఉంటుంది అన్నది కాపాలిని. కాపాలిని అన్న ఈ మాటలతో చంద్రవర్మకు ఆమె మీద ఎక్కడలేని విశ్వాసము కలిగింది. మాంత్రికురాలు తనను మోసం చేయటం లేదు అని అతను నమ్మాడు. ఆ కారణం వల్ల చంద్రవర్మ చటుక్కున్న మాంత్రికురాలు 2 చేతులు ఆప్యాయంగా పట్టుకొని 1 సంవత్సరంలోపే ఆ శంఖాన్ని తీసుకుని నేను తిరిగి వస్తాను అంటూ ఆమె చేతులు వదిలి ముందుకు నడిచాడు. వెంటనే కాపాలిని కాలనాగు అంటూ 3 తలల సర్పాన్ని పిలిచింది. సర్పం బుసలు కొట్టుకుంటూ దగ్గరికి రాగాని ఆమె చంద్రవర్మను సర్పానికి చూపుతూ, అతడికి అడవి దాటే వరకు రక్షణగా ఉండు అని ఆజ్ఞాపించింది. ఆ కాలసర్పం ఒక్క దుటుకున చంద్రవర్మ ముందుకు వెళ్ళి అతడికి మార్గం చూపుతూ నడవసాగింది. చంద్రవర్మ చెట్లలో కొంత దూరం వెళ్ళిన తర్వాత వెనుతిరిగి చూశాడు. అతడికి కాపాలిని కనిపించలేదు. కానీ ఇల్లు ఉండవలసిన చోట గద్ద తలలా 2 రెక్కలు సింహం తలలా శరీరం ఉన్న ఒక పెద్ద వికృత ఆకారం కనపడింది. ముందు దారి చూపుతూ నడుస్తున్న కాలనాగు వెన్నంటి చంద్రవర్మ నడవసాగాడు. వర్మ నడవసాగాడు.